శబ్దవేది. ఇంతలో ఎక్కడ్నుంచి వచ్చిందో ఒక బాణం జుయ్యిమంటూ కాలాపాసంలా వచ్చి ముసలి గంగులు గుండెల్లో గుచ్చుకున్నది. దెబ్బతో కింద పడిపోయాడతను. జాలిగుండెగల విజయవర్మ అతని గుండెల్లో గుచ్చుకొని ఉన్న బాణం లాగివేశాడు. పాపం గంగులు ఒక్కసారి అబ్బా అని మూలిగి ప్రాణాలు వదిలాడు. బాణం చేతిలో పట్టుకుని ఉన్న విజయవర్మ దాన్ని పరీక్షించి చూసి, ఇది చాలా చిత్రమైన బాణం అన్నాడు. ఆ బాణం మీద గంగులుకు శబ్దవేది కానుక అని చిన్న అక్షరాలతో చెక్కి ఉంది. ఆ శబ్దవేదిని గురించిన ఈ చిత్రకథ కొన్ని వందల ఏళ్ల నాటిది. నేడు మధ్య ప్రాంతమని పిలువబడుతున్న వింధ్యాచల పరిసర ప్రాంతం ఆనాటికి చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉన్నది. అప్పటికి హిందూ, బౌద్ధ సామ్రాజ్యాలు అంతరించిపోయాయి. కానీ మొఘలులు ఇంకా అడుగుపెట్టలేదు. చాలా గడ్డు రోజులవి. అదుపులో పెట్టేవారు లేక చిన్న చిన్న సామంతులు తమలో తాము కొట్లాడుకుంటూ ఉండేవారు. దేశం అరాచకంగా అల్లకల్లోలంగా ఉండేది. ఆబోతుల పోరులో లేగదూడలు నరిగి చచ్చినట్టు ఈ ప్రభువుల కొట్లాటలో ప్రజలు నలిగి చచ్చేవారు. సరే, ఇక జమీందారుల సంగతి, కామాందుల సంగతి చెప్పేదేమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్నదండు ప్రోగు చేసి వాటి సాయంతో లోకులను దోచుకుంటూ ఉండేవారు. ఇందువల్ల ఆ రోజుల్లో ఏ అండా లేని పేదవారికి బొత్తిగా రక్షణ ఉండేది కాదు. నాడు వింధ్య పరిసరాలలో పెద్ద రాజ్యాలని చెప్పతగినవి రెండే ఉండేవి. ఒకటి బీసల్పూర్ రాజ్యం, రెండవది కోసల్పూరు రాజ్యం. ఈ రాజ్యాల అధిపతులిద్దరూ సూర్యవంశీయులు. వారి తాతలు అన్నదమ్ముల బిడ్డలు. ఏదో గృహ కలహం వచ్చి ఇదివరకు ఒకటిగా వస్తున్న బీసల్పూరు రాజ్యాన్ని ఇద్దరూ చెరిసగం పంచుకున్నారు. ఈ విధంగా కోసల్పూరు రాజ్యం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ రెండు రాజ్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతూ వచ్చింది. దాయాదుల పోరు ఎవరెరుగనిది? మన కథా ప్రారంభాన ఒకనాటి సాయంకాలం కోసల్పూరు సరిహద్దులలోని గిరికోటలో రణభేరి మ్రోగసాగింది. గిరికోట కోసల్పూరులోనిదే అయినా బీసల్పూరు రాజ్య సరిహద్దును తాకుతూ ఉంటుంది. ఆ కోట యజమాని పేరు భీమవర్మ. ఆయన ప్రస్తుతం కోటలో లేడు. సైనికులతో సహా రామనగరు వెళ్లి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పురోహితుడు, ఆంతరంగిక మిత్రుడు అయిన సోమశర్మే దుర్గాధిపతి. రణభేరి వినగానే రామనగర్ వెళ్లగా కోటలో మిగిలి ఉన్న పురుషులంతా ఎక్కడి పని అక్కడ వదిలేసి మోగసాల వద్ద మ్రోగయ్యారు. అక్కడ 17-18 రౌతు ఒకడు సమస్తమైన ఆయుధాలు ధరించి నిలబడి ఉన్నాడు. అతడే భీమవర్మ పెంచుతున్న యువకుడు. అతని పేరు విజయవర్మ. ఈ ప్రోగైన పౌరులు అసలు సంగతి ఏమిటి అని ఒకరినొకరు ప్రశ్నించుకోవటం చూసి ఆ యువకుడు మళ్ళీ కొసల్పూరు, బీసల్పూరు రాజ్యాల రెండింటి మధ్య యుద్ధం జరగబోతున్నదని, భీమవర్మగారలు ఆయుధం పట్టగల ప్రతి పురుషుణ్ణి తొడుక్కుని రమ్మని కబురంపారని వారికి చెప్పాడు. ఈ సైనికుల జట్టుకు రామసింగు నాయకుడిగా ఉంటాడని, సోమశర్మగారు ఈ విషయమై స్వయంగా ఆజ్ఞాపిస్తారని కూడా చెప్పాడు ఆ యువకుడు. ఈ వార్త విని జనులు రకరకాలుగా మాట్లాడుకొనసాగారు. దుర్గాపతి అయిన భీమవర్మ అంటే వారెవరికీ అట్టి ఇష్టం లేదని ఆ మాటల వల్ల స్పష్టంగా తెలుస్తుంది. ఇంతలోనే గుర్రం ఎక్కి రామసింగు కూడా వచ్చాడు. వచ్చి రావటంతోనే అతడు, అంతా సిద్ధంగండి, చీకటి పడకముందే మనం బయలుదేరాలి అన్నాడు. రామసింగు అంటే భీమవర్మ గారికి కుడి భుజం లాంటివాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఎక్కడి వాళ్ళక్కడ అంతా సిద్ధం కాసాగారు. ఇంతలో రామసింగు ఒకరిని పిలిచి, ముసలిగంగు ఎక్కడా అని అడిగాడు. బహుశా చేను పనిలో ఉండి ఉంటాడు అని ఆ వ్యక్తి జవాబు చెప్పాడు. ముసలిగంగులు చేను కోట బయట ఉన్నది. విజయవర్మ, రామసింగు ఇద్దరూ అక్కడికి దౌడు తీశారు. ముసలిగంగు చేలో పనిచేసుకుంటూ ఏవో కొనిరాగాలు తీస్తున్నాడు. వీళ్ళిద్దరూ వచ్చిన అలికిడి విన్నాడో లేదో తలెత్తి కూడా చూడలేదు. ఏమయ్యా గంగయ్య, నీకు పిలుపు వచ్చింది. ఇప్పుడే వచ్చి కోటలోని సైనికులకు నాయకత్వం వహించమని సోమశర్మ గారి ఆజ్ఞ అన్నాడు రామసింగు. నువ్వు ఉన్నావు కదయ్యా అన్నాడు గంగులు నవ్వుతూ. ఆయన ఉండడు. కోటలో ఉన్నవారందరినీ ప్రోగు చేసుకుని ఆయన రామనగర్ వెళ్ళిపోతున్నాడు. భీమవర్మ గారు కబురంపించారు అన్నాడు విజయవర్మ. అయితే మరి నేనిక్కడ నాయకత్వం వహించేదెవరికి అన్నాడు గంగులు. 6 సైనికులు సోమశర్మ గారు ఇక్కడ ఉంటారు అన్నాడు రామసింగు. కాని గంగులు అతని మాట విననేలేదు.
అతడు దగ్గరలోనే ఉన్న అరణ్యం వైపు చూస్తున్నాడు. ఏమిటంత దీక్షగా చూస్తున్నావు అని అడిగాడు రామసింగు. పక్షులు అన్నాడు గంగులు అలాగే చూస్తూ. 200 గజాల దూరంలో ఉన్న చెట్ల గుబురు మీద ఒక పక్షుల గుంపు చెల్లాచెదురుగా ఎగురుతూ అరుస్తున్నది. పక్షుల్ని చూసేదేమిటయ్యా అన్నాడు రామసింగు. అదే తెలివి తక్కువ. పక్షులంటే అరణ్యానికి కాపలా. కొత్త వాళ్ళెవరు వచ్చినా వాటి అలజడి వల్ల మనకు ముందే తెలుస్తుంది. ఇప్పుడా చెట్ల గుబురులో శత్రువులే పొంచి ఉన్నారనుకో, నీకెలా తెలుస్తుంది అన్నాడు గంగులు. శత్రువులెక్కడి నుంచి వస్తారయ్యా ఇక్కడికి? రామ్నగర్లో ఉన్న మన సైన్యాలు తప్ప దగ్గరలో వేరే సైన్యాలు లేనిదే అన్నాడు రామసింగు. ఓయి పిచ్చివాడా, భీమవర్మను అతని అనుచరులను దెబ్బతీయటానికి వేరెక్కడి నుంచో రావాలటయ్యా శత్రువులు. ఈ చుట్టుపక్కల ఉన్నవారిలో మనని ద్వేషించని వారెవరున్నారు అన్నాడు గంగులు. రామసింగు నోటి నుంచి కొంచెంసేపు మాట రాలేదు. గంగులు చెప్పినది నిజమన్న సంగతి అతనికి బాగా తెలుసు. సరే సరే, ఇక పద. సోమశర్మ గారు ఇప్పటికే మండిపోతూ ఉంటారు. అయినా నీ నోటికి హద్దు లేదు అన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఒక బాణం జుయ్యమంటూ కాలపాసంలా వచ్చి ముసలి గంగులు గుండెల్లో గుచ్చుకున్నది. దెబ్బతో కింద పడిపోయాడతను. రామసింగు ఒక్క గంతు వేసి దగ్గరే ఉన్న ఒక బండరాయి వెనుక దాగాడు. విజయవర్మ తన ధనస్సు తీసి బాణం ఎక్కుపెట్టి అరణ్యం వైపు చూడసాగాడు. కాని అరణ్యం ప్రశాంతంగా ఉంది. ఆకు అయినా కదలలేదు. రామసింగు, విజయవర్మ బాధతో కొట్టుకులాడుతున్న గంగులు వద్దకు వెళ్లారు. జాలిగుండె గల విజయవర్మ అతని గుండెలో గుచ్చుకొని ఉన్న బాణం లాగివేశాడు. పాపం గంగులు ఒక్కసారి అబ్బా అని మూలిగి ప్రాణాలు వదిలాడు. చేతిలో బాణం పట్టుకొని ఉన్న విజయవర్మ దానిని పరీక్షించి చూసి, ఇది చాలా చిత్రమైన బాణం అన్నాడు. ఏదీ నన్ను చూడని అని రామసింగు బాణం తీసుకొనబోయాడు. విజయవర్మ బాణం మీద ఉన్న నెత్తురు తుడిచి చూపించాడు. ఆ బాణం మీద గంగులుకు శబ్దవేది కానుక అని చిన్నక్షరాలతో చెక్కి ఉంది. శబ్దవేది? ఎవరి శబ్దవేది? దొంగ పేరులాగుందే. సరే, మనక్కూడా ఇదే గతి పట్టిందాకా ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? గంగులు లేడు గనుక కనీసం గంగులు శవాన్నైనా తీసుకుపోదాం పదా అన్నాడు రామసింగు. ఇద్దరూ కలిసి గంగులి శవాన్ని దగ్గరలోనే ఉన్న అతనింటికి మోసుకు వెళ్లారు. వెంటనే సోమశర్మకు కబురు వెళ్ళింది. అతడు కొద్దిసేపట్లోనే ఏమయ్యా, ఏం జరిగిందేంటి అంటూ వచ్చాడు. ఇంకేం జరగాలని, గంగులును చంపేశారు అన్నాడు రామసింగు. ఈ వార్త వినగానే సోమశర్మకు ముచ్చెమటలు పూశాయి. ముఖం వెలవెలబోయింది. కాళ్ళు గజగజ వణికాయి. ఆసనం మీద కూలబడ్డాడు. ఇది ఎలా జరిగి ఉంటుంది అని బొంగురు గొంతుకతో అన్నాడు. అప్పుడు విజయవర్మ అతనికి ఆ బాణం చూపించాడు. శబ్దవేది? శబ్దవేది పేరుతో నాటకమాడుతున్న ఈ శత్రువెవరు? మన చెరుపు కోరేవారు చాలామంది ఉంటారు. కాని ఇంతటి సాహసం ఎవరికుంది? ఎవరితడు? బాబుసింగా? కాదు. ప్రమార్ వంశం వాడా? కాదు. మరెవరై ఉంటాడు? ఏమంటావు సింగు అన్నాడు సోమశర్మ. చండీదాసు కాకూడదా అన్నాడు సింగు. లేదు లేదు, అలాంటి వాళ్లకి అంత సాహసం ఎన్నడూ కలుగదు. మళ్ళీ యుద్ధం రేకపోతోంది. తప్పకుండా ఎవడో బీసల్పూరు వాడే ఈ పని చేసి ఉంటాడు అన్నాడు సోమశర్మ. మీరు భలేవారండి, అన్నీ తెలిసి ఇలా అంటారేం సోమశర్మ గారు? మన భీమవర్మ గారికి ఒక పక్షం అనేది లేదన్న విషయం ఎవరికి తెలియదు. గిట్టుబాటుగా ఉండే పక్షం ఉంటాడాయన. శత్రువులు బయట నుంచే రావాలా? ఆయన ఎన్ని కొంపలు కూల్చలేదు, ఎన్ని ఘోరాలు చేయలేదు, ఎన్ని నిండు ప్రాణాలు తీయలేదు అని ఆవేశపడుతూనే సింగు హఠాత్తుగా ఆగిపోయాడు. సోమశర్మ చల్లగా అంటున్నాడు. సింగు, నీ నోరు కొంచెం దురుసు. ఎందుకైనా మంచిది కొంచెం అదుపులో పెట్టుకో. తర్వాత విచారించి లాభం లేదు అని మాట మార్చి, గంగులు లేడు, నిన్ను పంపితే కుదరదు, నువ్వెక్కడే ఉండాలి, కాలం మంచిది కాదు అన్నాడు. ముగ్గురు బయటకు వచ్చారు. వచ్చి గుర్రాలెక్కి మొగసాల వైపు వెళ్లారు. అక్కడ ప్రోగై ఉన్న సైనికులను చూడగానే సోమశర్మకు కొంత ఊరట కలిగింది. పర్వాలేదు, భీమవర్మ గారు కోపపడవలసిన పని ఉండదు అన్నాడు. ఇంతలో అతనెవరు అంటూ సింగు ఉలిక్కిపడ్డాడు. ఎవడో మోగసాల వెనక నుంచి పారిపోతూ కనిపించాడు. పట్టుకోండి, చూస్తారేం అని సింగు ఒక కేక వేసి గుర్రాన్ని దౌడు తీయించాడు. చాలామంది అతనిని అనుసరించారు.
కాని అందరికంటే తెలివైన పని చేశాడు విజయవర్మ. బాణం ఎక్కుపెట్టి కొట్టాడు. కాని గురి సరిగా లేకపోవటం వల్ల బాణం ఆ కొత్తవాని గుర్రాన్ని రాసుకుంటూ పోయింది. అయితే అతడు అదృష్టవంతుడు. అందరినీ తప్పించుకుని పోయి అరణ్యంలో మాయమయ్యాడు. నిరాశ చెంది తిరిగి వచ్చారు అంతా. ఇంతలో నారాయణ, సోమశర్మ అనుచరుడు, ఇదేమిటో చూడండి అంటూ ఒక లేఖ పట్టుకొచ్చాడు. సోమశర్మ ఆ లేఖను ఇలా చదవసాగాడు. నా దగ్గరనే ఉన్నాయండి 4 బాణాలు. మంచి వాడిగలవి, తీస్తాయి దుష్టుల ప్రాణాలు. ముసలిగంగు గుండెలనొక బాణం రివ్వున దూసింది. శాస్తి జరిగినది ముసలిగంగులకు, తప్పదు రాసింది. క్రూరుడు రామసింగు కోసం ఒక బాణం దాచాను. వాడే కదా సోంనగర్ను తగలపెట్టిన సైతాను. సోమశర్మ కోసం ఒక బాణం దాచే ఉంచాను. అభయవర్మ గొంతుకు కూశాడే చేతులారా తాను. భీమవర్మ ద్రోహికి 4వది, కాదనగలవాడెవడు? యాదవ వంశపు ముసలివాడే వాడుగాక ఎవడు? ద్రోహుల్లారా, మీ మీ చేతలు తలచుకొనండిక, మీ వేల్పులు ఎవరన్నా ఉంటే పిలుచుకొనండిక. ఇట్లు శబ్దవేది అతని అనుచరులు. ఇది చదివి సోమశర్మ, అయ్యయ్యో, ఎంత ఘోరం ఎంత ఘోరం! పైగా నేను అభయవర్మ గొంతు కూశానట. ఎంతకంటే పచ్చి అబద్ధం ఇంకేదన్నా ఉందా అనటం మొదలెట్టాడు. అప్పుడు రామసింగు అతని దగ్గరకు వెళ్లి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే సోమశర్మ నోరు కట్టుపడిపోయింది. అతడు విజయవర్మ వైపు బెదురుగా చూడసాగాడు. దీనికి కారణం విజయవర్మ గ్రహించకపోలేదు. అతని తండ్రి పేరే అభయవర్మ. అసలు సంగతి ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కాని మొత్తానికి అతని తండ్రి చాలా ఏళ్ల క్రితం గిరికోటలోనే హత్య చేయబడ్డాడు. అప్పటిలో ఆ హత్యను గురించి చాలా అలజడి బయలుదేరింది. కొంత విచారణ కూడా జరిగింది. కాని రోజులు మంచివి కాకపోవటం వల్ల నేరం ఎలా జరిగిందో నిర్ధారణ చెయ్యటానికి, నేరస్తుణ్ణి పట్టుకొని దండించటానికి వీలు లేకుండా పోయింది. తర్వాత సోమశర్మ రామసింగుతో కలిసి ఆలోచించి జరిగిన విషయాలన్నీ విపులంగా ఒక ఉత్తరం రాసి విజయవర్మ చేతికిచ్చాడు. కొత్తగా తను పోగు చేసిన సైనికులను వెంటపెట్టుకుని విజయవర్మను భీమవర్మ గారి వద్దకు వెళ్లమని ఆజ్ఞాపించాడు. చెప్పవలసిందంతా అయిన తర్వాత విజయవర్మ ఉత్తరం మొలలో దోపుకొని తన దళంతో పాటు రామనగర్ బయలుదేరాడు. భీమవర్మ అతని సైనికులు ఆ రాత్రి రామ్నగర్లో హాయిగా నిద్రపోయారు. వేకువజామునే లేచి భీమవర్మ తన వ్యవహారాలు చూసుకొనసాగాడు. అతడు చాలా కరుకు మనిషి. నయానో భయానో పని నెరవేర్చుకోవటం అతనికి పరిపాటి. ఆ రోజు ఉదయం విజయవర్మ సైనికులతో రామ్నగర్ చేరుకునేటప్పటికీ భీమవర్మ తన విడిదిలోని ఒక గదిలో కూర్చొని ఉన్నాడు. ఆ గదిలో 12 వాడిలా కనపడే ఒక కుర్రవాడు కూడా ఉన్నాడు. ఇంతలోనే విజయవర్మ గుర్రం దిగి హడావిడిగా ప్రవేశించాడు. భీమవర్మ తలెత్తి చూసి, విజయా, నువ్వెలా వచ్చావు? రామసింగు ఏమయ్యాడు అని అడిగాడు. విజయవర్మ నమస్కరించి లేఖ తీసి ఇచ్చి, ఇది చదువుకోండి, అంతా మీకే తెలుస్తుంది అన్నాడు. ఆ లేఖ చదివేసరికల్లా భీమవర్మ ముఖం కోపంతో ఎర్రబారింది. ఏదో రాసి ఉంది దీనిలో, అది నీవు కూడా చదివావా అని విజయవర్మను అడిగాడు. విజయవర్మ తల ఊపాడు. దాంట్లో మీ తండ్రిని సోమశర్మ చంపినట్టు ఏదో రాసి ఉందటక అన్నాడు భీమవర్మ. నేనే పాపం ఎరుగనన్నాడు సోమశర్మగారు అని బదులు చెప్పాడు విజయవర్మ. అలాగా, సరే, నేను తీరికగా ఈ విషయాలన్నీ చెబుతాలే నీకు ఎప్పుడో ఒకసారి. అప్పుడు చండీదాసు చంపాడని అనుకున్నారు జనులంతా. అయితే కాలం కలిసి రాలేదు. అందువల్ల ఏమీ చేయటానికి వీలు లేకపోయింది. సరే, నేనొక లేఖ రాసి ఇస్తాను. చలిది గుడిచి నీవు అది తీసుకుని వెంటనే తిరిగిపో అన్నాడు భీమవర్మ. అప్పుడు విజయవర్మ, లేఖ ఇంకెవరి చేతికన్నా ఇచ్చి పంపించండి, నన్ను కూడా మీ వెంట యుద్ధానికి రానివ్వండి అని అన్నాడు. కాని భీమవర్మ ఇందుకు ఒప్పుకోలేదు. ఆయన ఉత్తరం రాసేలోపుగా విజయవర్మ చలిది తినసాగాడు. ఇంతలో అతని చేతినెవరో తాకినట్టనిపించింది. ఒక లేత గొంతుక అతని చెవిలో గుసగుసలాడింది. తూర్పు కొండకు త్రోవ చెబుతావా అబ్బాయి అని. గిరికోట త్రోవనే వెళ్ళు, ఏటిని చేరుకుంటావు, అక్కడ కనుక్కుంటే తెలుస్తుంది. విజయవర్మ కూడా మెల్లగా సమాధానం చెప్పాడు. ఇదంతా త్రుటిలో జరిగిపోయింది. విజయవర్మ మళ్లీ తలెత్తి చూసేటప్పటికీ ఎంతసేపటి నుంచి గదిలో కూర్చుని ఉన్న కుర్రవాడు లేడు. ఆ కుర్రకుంకా నన్ను అబ్బాయి అని పిలిచింది. సరే, విడి పని పట్టకపోతానా అనుకున్నాడు విజయవర్మ. కొంతసేపటికి
లేఖ రాసి ఇచ్చాడు భీమవర్మ. అది తీసుకుని విజయవర్మ గిరికోటకు మరలాడు. అతనలా వెళ్ళాడో లేదో కొసల్పూరు సామంతులలో ఒకడైనటువంటి చంద్రదుర్గాధిపతి నుంచి భీమవర్మ వద్దకు ఒక దూత వచ్చి ఉదయం నుంచే యుద్ధం మొదలైందని, భీమవర్మ సాయం అత్యవసరమని చెప్పాడు. కాని భీమవర్మ అతను చెప్పింది వినే స్థితిలో లేడు. కరుణ ఎక్కడికి పోయింది? ఏది ఆ అమ్మాయి? ఏది? అని అరుస్తున్నాడు. ఇది విని ఒకడు, ఏ అమ్మాయండి? ఇక్కడ అమ్మాయిలెవరూ లేనిదే అన్నాడు. ఇప్పటిదాకా నా వెంట ఒక కుర్రవాడు లేడు? అతనేరా మూర్ఖుడా అన్నాడు భీమవర్మ. సరే, అతన్ని మీరు కరుణాకరా అని పిలిచారే, అతను ఒక అరగంట ముందే గుర్రమెక్కి వెళ్ళాడు అన్నాడు నారాయణ అనే అతను. అయితే నిలబడి చూస్తారేం? నారాయణ, నీవు సైనికులను తీసుకుని ఆ అమ్మాయిని వెంబడించి పట్టుకో, తీసుకెళ్లి గిరికోటలో ఉంచు, లేకపోతే నీకు తెలుసుగా అని గర్జించాడు భీమవర్మ. వెంటనే నారాయణ ఒక 6 సైనికులను తీసుకుని కరుణాకరుణ్ణి వెంబడించసాగాడు. ముందు బయలుదేరిన విజయవర్మ గిరికోట వద్దనున్న ఊబి సమీపించేసరికి తొడల వరకు కూరుకుపోయిన ఒక గుర్రం కనిపించింది. రౌతు కూడా దగ్గరలోనే ఎక్కడో ఉంటాడని అనుకుంటూ ఉండగా అతనికొక కుర్రవాడు కనిపించాడు. తాను భీమవర్మ వద్ద చలిది గుడుస్తున్నప్పుడు తూర్పు కొండకు త్రోవ అడిగిన కుర్రవాడు అతనే. ఊబిలో దిగబడి చనిపోతున్న గుర్రం అతనిదేనని వెంటనే గ్రహించి విజయవర్మ అతన్ని తన వెంట రమ్మన్నాడు. అతనిని కూడా తన గుర్రం మీద కూర్చోపెట్టుకున్నాడు. ఇలా కొంత దూరం వెళ్లిన తర్వాత, నీ పేరేమిటయ్యా అని అడిగాడు. నా పేరు కరుణాకరుడని ఆ కుర్రవాడు బదులు చెప్పాడు. భీమవర్మ నీకేమవుతాడు? నాకేమీ కాడు. తన స్వార్థం కోసం బలవంతాన నన్ను బంధించాలని చూశాడు. అతని చేతికి చిక్కానంటే నాకు మూడిందన్నమాటే. అందుకనే తూర్పు కొండకు పోతున్నానబ్బాయి అన్నాడా కుర్రవాడు. మళ్ళీ అబ్బాయి అంటావు? నీకేమి బుద్ధి ఉందా లేదా? నేను నీకంటే చిన్నవాడినా? అయినా నీవు భీమవర్మ వద్ద నుంచి పారిపోతున్నావు. నీకు సాయం చేసినట్టు ఆయనకు తెలిసిందా? నాకు కూడా మూడుతుంది. లేనిపోని గొడవ నాకెందుకు అన్నాడు విజయవర్మ. ఇది విని ఆ కుర్రవాడు అతనిని దీనంగా వేడుకొన్నాడు. విజయవర్మకు జాలివేసి, నీకేమీ భయం లేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తా అని చెప్పి అభయమిచ్చాడు. అతను అలా పలికాడో లేదో వెనుక నుంచి వారికి స్పష్టంగా కేకలు వినిపించాయి. కాని అప్పటికే వారు ఇద్దరూ రేవు వద్దకు వచ్చేశారు. విజయవర్మ కేక వేయగానే పడవవాడు వచ్చాడు. కరుణాకరుణ్ణి చూసి ఇతనెవరని అడిగాడు. నా చుట్టమని విజయవర్మ చెప్పగా ఒక్కసారి ఎగాదిగా చూసి నవ్వసాగాడు. కాని విజయవర్మ కోప్పడేపటికి బలవంతాన నవ్వు ఆపుకున్నాడు. అయితే ఆ పడవవాడు విజయవర్మను మామూలు రేవులో దించలేదు. ఇది విజయవర్మకు వింత గొల్పింది. కారణం అడిగేప్పటికీ పడవవాడు సైగ చేశాడు. ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మల పైన బాణం ఎక్కుపెట్టి గురిచూస్తున్న మనిషి ఎవరా వస్తున్నదని కేకవేశాడు. ఎవరైతే నీకేం అని విజయవర్మ తిరుగు కేక పెట్టాడు. ఇతడు విజయవర్మ మరెవరో కాదని పడవవాడు కేక పెట్టే లోపలే బాణం రయ్యిన వచ్చి విజయవర్మ గుర్రం గుండెల్లో నాటింది. ఈ సందట్లో కరుణాకరుడు ముందే దూకి గట్టెక్కాడు. కాని విజయవర్మ కూడా దూకే లోపలే గుర్రం పడిపోవటం, పడవ తలక్రిందులై విజయవర్మ నీటిలో పడటం జరిగింది. ఎలాగూ తిప్పలపడి విజయవర్మ ఒడ్డెక్కిందాకా కరుణాకరుడు పాపం కదలలేదు. అక్కడ అడవి దట్టంగా ఉంది. ఇద్దరు ఒక క్షణమైనా ఆగకుండా పరిగెత్తారు. కాని కొద్దిసేపట్లోనే కరుణాకరుడు అలసిపోయి కుంటసాగాడు. అప్పుడు విజయవర్మ కరుణాకరుడికి ఊతమిచ్చి నడిపించాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత విజయవర్మ చటుక్కున ఆగి అన్నాడు, నిన్ను చూసి పడవవాడు ఎందుకు నవ్వాపుకోలేకపోయాడో నాకిప్పుడు అర్థమవుతుంది. నువ్విలా బక్కగా, బలహీనంగా, సుకుమారంగా ఉండటం చూసి ఆడపిల్లవనుకున్నాడు. లేదు లేదు అన్నాడు కరుణాకరుడు సిగ్గుపడుతూ. అలా అనకు, నిన్ను చూసి ఎవరైనా ఆడపిల్లవనే అనుకుంటారు. అతని తప్పేమీ లేదు అన్నాడు విజయవర్మ. ఇలా కొంత దూరం వెళ్లేసరికి ఒక లేడీ వారి ఎదుట నుంచి పరుగులిడుతూ వచ్చి రివ్వున దూసుకుపోయింది. ఇంతవరకు విజయవర్మ కరుణాకరుడు తాపీగానే నడుస్తున్నారు. కాని ఇది చూడగానే విజయవర్మకు అనుమానం తలెట్టింది. ఒక పొడుగాటి చెట్టు ఎక్కి చూసేపటికి ఏటికి ఇవతల ఒడ్డున ఏదో కదులుతున్నట్లు కనిపించింది. అనుమానం రూఢి అయింది. ఇద్దరూ మళ్లీ ముందుకు సాగి కొంత దూరం పోయి గిరికోట అరణ్యంలో అవతల కొస చేరుకోబోయారు. ఇంతలో ఏదో అలికిడి అయింది.
విజయవర్మ వెంటనే ఒక చెట్టు చాటున దాగాడు. కరుణాకరుడికిది ఎంతమాత్రం అర్థం కాలేదు. హుష్! అని విజయవర్మ వేలితో సైగ చేశాడు. వారికొక 100 గజాల దూరంలో ఒక చెట్టు మీద ధనుర్బాణాలు చేతపట్టి ఉన్న ఒక మనిషి నిలబడి నలుదిక్కులా పరికిస్తున్నాడు. ఎడం పక్కగా తిప్పుకొని పోదాం పద అన్నాడు విజయవర్మ. వారలా కొంత దూరం వెళ్లారు. ఆ ప్రదేశమంతా విజయవర్మకు కూడా కొత్తగా ఉంది. అందువల్ల జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఒక గొంతుక ఏదో పాట ఎత్తుకుంది. ఇద్దరూ ఆగిపోయారు. చూస్తే వారికి ఎదురుగా ఒక కందకం ఉంది. పక్కనే పాడుపడిన కట్టడం ఒకటి ఉంది. అక్కడే ఒక పొయ్యి కూడా రాజుతూ ఉంది. దొంగల వేషంలో ఉన్న ఒక మనిషి పొయ్యి వద్ద కూర్చొని ఏదో పాడుతున్నాడు. ఇంకా ఒకరిద్దరు దగ్గరలోనే పండుకొని ఉన్నారు. వంట అయినట్టుంది. వంట చేస్తున్న మనిషి ఈల వేయగానే చుట్టుపక్కల ఎక్కడ నుంచో వచ్చారు. మరి ఒక 30-40 మంది బిలబిలలాడుతూ పళ్ళాలు పట్టుకుని వచ్చారు. వారందరూ కూర్చున్న తర్వాత రాజసం ఉట్టిపడుతున్న ఒక మనిషి వచ్చి కూర్చున్నాడు. వైఖరిని బట్టి చూస్తే అతడే వారి నాయకుడిలా కనిపించాడు. అబ్బాయిలు, త్వరగా కానివ్వండి, త్వరగా వడ్డించు ధనపాల్. చిన్న పని ఒకటి ఉంది చేయవలసింది అన్నాడు ఆ వ్యక్తి. భోజనాలైపోయేంతలో ఒక బాణం రివ్వున వచ్చి పాడుపడిన కట్టడపు గోడకు తగిలి ముక్కలు ముక్కలై కింద పడింది. ఇది ముందే అనుకునిన సంజ్ఞ కామోసు. ఎందుకంటే ఇది చూసిన వెంటనే ఎక్కడి వాళ్ళక్కడ చేతులు కడుక్కొని లేచారు. నాయకుడు అందరికంటే ముందు ధనుర్బాణాలు చేతపట్టి అన్నాడు. అబ్బాయిలు, భీమవర్మో లేక అతని బంటులో మరికొందరు చిక్కారు. జ్ఞాపకముంచుకోండి, దిక్కులేక చచ్చిన అభయవర్మ ఒక్కడిదే కాదు, ఇంకా ఎంతమందిదో మనం పగ తీర్చుకోవాలి. ఇలా అనేసరికి అడవిలో ఎక్కడి వాళ్ళక్కడ మాయమయ్యారు. విజయవర్మకు కరుణాకరుడికి వ్యవధి చిక్కింది. మనం పోదాం అన్నాడు కరుణాకరుడు. భలే వాడివయ్యా అన్నాడు విజయవర్మ. భీమవర్మ సైనికులను నీవు రక్షిస్తావా? దొంగల నాయకుడన్నది వినలేదా? అభయవర్మ ఎవరు? నీ తండ్రి కదా అన్నాడు కరుణాకరుడు. దొంగల మాటలా నమ్మటం అంటూ విజయవర్మ వెనుదిరిగాడు. కరుణాకరుడు వెంబడించాడు. చాలా దూరంలో విజయవర్మకు నారాయణ అతని జట్టువారు గుర్రాల మీద కనిపించారు. వారు తెరిపిగా ఉన్న చోటికి వచ్చేసరికి 4 వైపుల నుంచి బాణాల వర్షం కురియసాగింది. వారు ఉక్కిరిబిక్కిరయ్యారు. శత్రువెక్కడా కనపడడు. బాణాలు మాత్రం మెత్తవులా వచ్చి ప్రాణాలు హరించుకుపోతున్నాయి. నిమిషంలో కథ ముగిసిపోయింది. నారాయణ ఒక్కడే మిగిలాడు. ఒక్కసారి నలుదిక్కులా పరికించి అతడు పరుగులంకించుకున్నాడు. అతని చర్యలన్నీ కనిపెడుతున్న శత్రువులు పొట్టలు చెక్కలయ్యేటట్టు నవ్వారు. నారాయణకు కోపం వచ్చి గుడ్డిగా ఒక బాణం అడవిలోకి వదిలాడు. అదృష్టవశాత్తు అది ఎవరికో తగిలి ఒక కేక వినవచ్చింది. వెంటనే బాణాల వర్షం కురియసాగింది. పారిపోతున్న నారాయణ ప్రాణం దక్కించుకోవాలని చూశాడు. తప్పించుకుంటాడో లేదో అని విజయవర్మ కరుణాకరుడు రెప్పవాల్చకుండా చూస్తున్నారు. ఇంతలో ఒక బాణం వచ్చి గుండెలో గుచ్చుకొని నారాయణ పడిపోయాడు. విజయవర్మ అతని వద్దకు పరిగెత్తాడు. కాని అభయవర్మ కొడుకుని చంపవద్దని చండీదాసు ఆజ్ఞ అని ఎవరో వేసిన కేక విజయవర్మ ప్రాణాలను రక్షించింది. అతను కరుణాకరుడు పరిగెత్తారు. సద్దు మడిగిన దాకా ఎక్కడా ఆగలేదు. తిరిగి బయలుదేరుదామనుకునేటంతలో పారిపోతున్న గుంపులు కనిపించాయి. దీనిని బట్టి యుద్ధంలో కసల్పూరు ఓడిపోయినట్టు గ్రహించాడు విజయవర్మ. మరి భీమవర్మ ఏమైనట్టు? ఇంతలో వారికి డుబుక్కు డుబుక్కుమనే శబ్దం వినిపించింది. ఉన్న కొద్దీ ఆ శబ్దం దగ్గరగా రాసాగింది. బుడబుక్కలవాడు వచ్చాడు. వానిని చూడగానే కరుణాకరుడు ఒక కేకతో స్పృహ తప్పి పడిపోయాడు. విజయవర్మ గాబరా పడ్డాడు. అతనెవరో కాదు, భీమవర్మే. ఏం విజయ, మంచి స్నేహితుణ్ణి సంపాదించావే, అతని పేరన్నా తెలుసా నీకు అన్నాడు బుడబుక్కల వేషంలో ఉన్న భీమవర్మ విజయునితో. ఇతని పేరు కరుణాకరుడు గదండి, మీరీ వేషంలో ఉన్నారేమండి అన్నాడు విజయవర్మ. ఇది విని భీమవర్మకు కోపం వచ్చింది. ఏం చేసేది, మన పక్షం ఓడిపోయింది. మన వాళ్లంతా ఏమయ్యారు? ఇతనెక్కడ కలిశాడు నీకు అన్నాడు. త్రోవలో కలిశాడు, నారాయణ వాళ్ళు అని అంటుండగానే ఏరి వాళ్లంతా అని అడిగాడు భీమవర్మ. విజయవర్మ భయపడుతూ జరిగిందంతా చెప్పాడు. భీమవర్మ మండిపడి, అయితే నేను గిరికోట చేరుకుంటాను, నీవు నీ స్నేహితుడిని కూడా వెంట తీసుకునిరా అని చెప్పి విజయవర్మ చేత ఒట్టు వేయించుకుని వెళ్ళిపోయాడు. వాగ్దానం ప్రకారం విజయవర్మ కరుణాకరుణ్ణి వెంట పెట్టుకుని గిరికోటకు తీసుకువెళ్ళక తప్పలేదు. వారి కోసం భీమవర్మ అక్కడ సిద్ధంగా వేచి ఉన్నాడు.
గిరికోట తిరిగి వెళ్లిన విజయవర్మకు అక్కడి జనమంతా చాలా నిస్పృహగా కనిపించారు. యుద్ధంలో ఓడిపోవటం పైపెచ్చు శబ్దభేది దుండగాలు. కోటలో ప్రవేశించిన కరుణాకరుడు మరి కనపడలేదు. తన తండ్రి చావును గురించి అతను అన్న మాటలు విజయవర్మ మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఏమీ తోచక అతను రామ్సింగ్ను అడిగాడు. రామ్సింగ్ ఒక క్షణం అతని వంక తీవ్రంగా చూసి, నాకీ విషయాలు తెలియవు. నీవు ఇలాంటి విషయాలు పట్టించుకొనకపోవటమే మంచిది. కాదంటావా? సోమశర్మ గారిని అడుగు అన్నాడు. మారు మాట్లాడకుండా విజయవర్మ వెళ్ళిపోయాడు. భీమవర్మ తన సైనికులకు ధైర్యం చెప్పి బిసల్పూరు సామంతులలో ఒకడైన దేవదుర్గాధిపతికి ఒక లేఖ పంపించాడు. అతడి విధంగా రంగు మార్చటం ఎవరికీ ఆశ్చర్యం కొలపలేదు. అతనికిది అలవాటే. విజయవర్మ తిన్నగా సోమశర్మ గారి వద్దకు వెళ్లి రామ్సింగ్ను అడిగిన ప్రశ్న మళ్లీ అడిగాడు. సోమశర్మ ఇదివరకొకసారి చెప్పలేదా అనేసి వెళ్ళిపోయాడు. విజయవర్మకు తృప్తి కలగలేదు. ఈ విషయం ఇంకెవరిని అడుగుదామా అనుకునేంతలో భీమవర్మ గారు పిలుస్తున్నారని చెప్పాడు ఒక సేవకుడు. విజయవర్మ వెళ్లేప్పటికీ భీమవర్మ తన గదిలో కోపంగా పచారు చేస్తున్నాడు. పక్కన సోమశర్మ తప్ప మరెవ్వరూ లేరు. వెంటనే విజయవర్మ తనకు పిలుపు ఎందుకు వచ్చిందో గ్రహించగలిగాడు. నన్ను పిలిచారా? అన్నాడు మెల్లిగా. అవును. కనపడ్డవారందరినీ నీవు ఏవేవో ప్రశ్నలు వేస్తున్నావట కదా. నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసినందుకు ఇదే నా ప్రతిఫలం. నీకేం లోటు చేశాం? కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నానే అని కస్సుమంటూ లేచాడు భీమవర్మ. ఇవన్నీ మర్చిపోయేంత కృతజ్ఞుణ్ణి కాను నేను. కాని నా తండ్రి చావు గురించి రకరకాల గాలి కబురులు వినవస్తున్నాయి. సత్యమేమిటో తెలుసుకునే వరకు నాకు స్థిమితం చిక్కదు అని విజయవర్మ గట్టిగా సమాధానం చెప్పాడు. అయితే విను, భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. మీ తండ్రి చావుతో నాకెట్టి ప్రమేయం లేదు. నా మాట నమ్మకం ఉంటే అనుమానం రద్దు చేసుకో. లేదా కోట బయట అరణ్యంలో నా శత్రువులెంతమంది ఉన్నారో నీవు కూడా వారిలో కలిసిపో అని భీమవర్మ ఒట్టు వేసేసరికి విజయవర్మకు పూర్తిగా సంతృప్తి కలిగింది. అతడు సంతోషంగా సోమశర్మ వైపు తిరిగాడు. కాని సోమశర్మ ముఖం చూచి అతనికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. అతని ముఖం మీద కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. భయంతో నిలువునా వణికిపోతున్నాడు. విజయవర్మ మళ్లీ అనుమానంతో, సోమశర్మ గారు కూడా ఒట్టు వేసుకుంటే అన్నాడు. మరికొంతసేపటికి విజయవర్మ ఆ గదిలో ప్రవేశించాడు. పాపం సోమశర్మ ముఖం పాలిపోయి ఉంది. తలెత్తి చూసి విజయవర్మ చేయి పట్టుకుని, నేను కూడా ఒట్టు పెట్టుకుంటే నీకు సంతృప్తి కలుగుతుందిగా. భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. నీ తండ్రి చావుతో నాకెట్టి ప్రమేయం లేదు అని నిష్కర్షగా చెప్పాడు. ఎందుకు వేసుకోడు? నేరం చెయ్యని వాడికేం భయం? వేసుకోవయ్యా ఒట్టు అన్నాడు భీమవర్మ. కాని సోమశర్మ నోటి వెంట మాట రాలేదు. భీతితో అతడు భీమవర్మ వైపే చూస్తున్నాడు. ఇంతలో ఆ గది కిటికీలోంచి ఒక బాణం రివ్వుమంటూ వచ్చి ఆ ముగ్గురికెదురుగా ఉన్న గోడలో గుచ్చుకుని జవజవలాడింది. అది శబ్దవేది బాణమని ఆ ముగ్గురు చూడగానే తెలుసుకున్నారు. సోమశర్మ ఒక పిచ్చికేక వేసి వెనక్కు పడిపోయాడు. భీమవర్మ విజయవర్మలు పరిగెత్తుకుని కిటికీ వద్దకు వెళ్లి తొంగి చూశారు. కాని ఏ విధమైన అలజడి కనిపించలేదు. దూరంగా చెట్ల మీద పక్షులు ప్రశాంతంగా ఎగురుతున్నాయి. భవన ద్వారం వద్ద యథావిధిగా కాపలా కాస్తూనే ఉన్నారు. సరే విజయ, ఇక నీవు వెళ్ళు. సోమశర్మ ఒట్టు వేసుకోక ఎక్కడకు పోతాడు? చూస్తాను. నీవు కొంచెం కనిపెట్టి ఉండు, ఎందుకైనా మంచిది అని భీమవర్మ విజయుణ్ణి పంపివేశాడు. అప్పుడే తేరుకుంటున్న సోమశర్మ వైపు తిరిగాడు. నీ మూలాన అతనికి మళ్లీ అనుమానం వచ్చేసింది. ఈ రాత్రికి నీవు కూడా ఒట్టు పెట్టుకుంటే అతని ప్రాణాలు రక్షించిన వాడివవుతావు. లేదా అతడు కూడా తన తండ్రి త్రోవే పట్టవలసి వస్తుంది. ఇదిగో వెంటనే అతన్ని పడమటి గదిలోకి మార్చు. పడమటి గదిలోకా? అన్నాడు సోమశర్మ బొంగురు గొంతుకతో. అవును, అతని చావు బ్రతుకలు నీ చేతిలో ఉన్నాయి. ఒట్టు పెట్టుకుని ఏదో విధంగా మైదుపుచ్చావా అతను బతికిపోతాడు. లేదా తండ్రితో పాటు కొడుకును చంపిన పాపం కూడా నీ తలకు చుట్టుకుంటుంది. ఏమంటావు అన్నాడు భీమవర్మ. క్షణమాత్రం ఉండి సోమశర్మ, లేదండి, అతని ప్రాణాలు రక్షించటానికి బొంకనైనా బొంకుతాను అన్నాడు. పక్క గదిలోనే ఉంటా, అతని అనుమానం నిర్మూలం చెయ్యి అని భీమవర్మ వెళ్ళిపోయాడు. మరికొంతసేపటికి విజయవర్మ ఆ గదిలో ప్రవేశించాడు. పాపం సోమశర్మ ముఖం పాలిపోయి ఉంది. తలెత్తి చూసి విజయవర్మ చేయి పట్టుకుని, నేను కూడా ఒట్టు పెట్టుకుంటే నీకు సంతృప్తి కలుగుతుందిగా. భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. నీ తండ్రి చావుతో నాకెట్టి ప్రమేయం లేదు అని నిష్కర్షగా చెప్పాడు.
అప్పుడు విజయవర్మ, సరే, మరి ప్రమేయం ఎవరికుందో మీకు తెలుసా అని అడిగాడు. సోమశర్మ తొట్రిపడి, లేదు లేదు, నాకేం తెలీదు అంటూ వెళ్ళిపోయాడు. నిర్దోషినని ఒట్టు పెట్టుకున్న సోమశర్మ ఇలా తత్తరబోయి హఠాత్తుగా వెళ్ళిపోవటం విజయవర్మకు ఆశ్చర్యం కలిగించింది. నలువైపులా కలియజూశాడు. ఎదురుగా ఉన్న గది కిటికీలు కదిలినట్టనిపించింది. ఎవరిదో ఒక కన్ను క్షణం మాత్రం తళుక్కుమని తొలగిపోయింది. జరిగిన సంభాషణ అంతా ఎవరో పొంచి విన్నారన్న సంగతి విజయవర్మకు రూఢి అయింది. ఇదంతా ఒక మాయనాటకమన్న సంగతి తెలిసిపోయింది. నేను సాలిని వలలో చిక్కుకున్నాను అనుకున్నాడు. వెంటనే కరుణాకరుడు స్ఫురణకు వచ్చాడు. పాపం నా మూలాన అతడు కూడా వలలో చిక్కుకున్నాడే అని విచారించాడు. విజయవర్మ గదిలోంచి బయటకు రాగానే ఒక దూత వచ్చి అతని ఉనికి మరో కొత్త గదిలోకి మార్చబడింది అని చెప్పాడు. ఎందువల్ల? ఏ గది అని అడిగాడు. పడమటి గదిలోకి అని బదులు చెప్పాడు దూత. ఎలాంటి గది? బావుంటుందా అని అడిగాడు విజయవర్మ. గదికేం, భేషుగ్గా ఉంటుంది. దెయ్యాలున్నాయన్న మాట కాని అన్నాడు దూత. శంకాకుల చిత్తంతో విజయవర్మ తన కొత్త నివాసం వైపు తరలాడు. ఆ గది ఎత్తు తక్కువగా, విశాలంగా, చీకటిగా ఉంది. దానిలో పందిరి మంచం మహారాజులు పడుకొని నిద్రించేదానిలాగా ఉంది. ఒకప్పుడు ఎవరో గొప్పవారున్న గది. ఇది అంతా చూడగా విజయవర్మ అనుమానం ఇంకా ఎక్కువైంది. అతడు గోడలు, అలమారులు అన్నీ తట్టి పరీక్షించి చూశాడు. కాని ఎక్కడా విశేషమేమీ గోచరించలేదు. అయితే గుప్తద్వారం ఎక్కడా? ఎక్కడో ఒకచోట ఉండి తీరాలే. రాను రాను అనుమానాలింకా ఎక్కువయ్యాయి. ఇటువంటి చోట కన్నుమూయటం ప్రమాదమనుకున్నాడు. ఇంతలో అతనికి గది తలుపు ఎవరో గోకుతున్నట్టు వినిపించింది. దగ్గరకు వెళ్లి చెవి వొగ్గి విన్నాడు. ఎవరో మెల్లగా తలుపు తీయమంటున్నారు. కంఠం గుర్తుపట్టి విజయవర్మ వెంటనే తలుపు తీశాడు. ఒక చేతిలో చురకత్తి పట్టుకుని కరుణాకరుడు లోన ప్రవేశించాడు. ఏం జరిగింది? కోటలో ప్రవేశించాక మళ్ళీ కనిపించలేదేం అని ఆత్రంగా ప్రశ్నలు వేశాడు విజయవర్మ. ఏం జరిగితేనేం, మళ్ళీ మనం ఇక్కడ కలుసుకున్నాం. నీవు మటుకు త్వరగా పారిపో. తెల్లవారితే ప్రాణాలు దక్కవు. వాళ్ళు గుసగుసలాడుకోవటం నేను చెవులారా విన్నాను అన్నాడు కరుణాకరుడు. తర్వాత వారిద్దరూ కలిసి గుప్తద్వారం కోసం మళ్లీ వెతకటం ప్రారంభించారు. ఇంతలో గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. దీపం ఆర్పేసి వారిద్దరూ చీకటిలో దాక్కొని కూర్చున్నారు. గదికొక మూలవారు గోడ ఆనుకున్న చోట చెక్కలు తొలగి కొంచెం వెలుతురు లోనికి చొరపడింది. విజయుడు, కరుణాకరుడు ఊపిరి బిగకట్టుకుని ఇది చూస్తూనే ఉన్నారు. ఇంతలో భవనం వెలుపల కేకలు, అరుపులు వినిపించాయి. తక్షణమే గుప్తద్వారం మూసుకుంది. హంతకుడు ఇది అదను కాదని వెళ్ళిపోయాడు. బయట అరుపులిప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కరుణ ఏది? వెతకండి, వెతకండి అంటున్నారెవరో. కరుణ ఎవరబ్బా? కరుణాకరా? పొరపాటున నిన్ను ఆడపిల్లవనుకోవటం లేదు కదా వాళ్ళందరూ అన్నాడు విజయవర్మ. మొదటికే ముప్పు వచ్చిందిప్పుడు. నన్ను పట్టుకున్నదాకా ఊరుకోరు వాళ్ళు. తలుపు తెరిచి నన్ను పోనివ్వు విజయ. వాళ్ళు నన్ను పట్టుకుని సంబరపడుతుంటే నీవు తప్పించుకుపోవచ్చు అని సలహా చెప్పాడు కరుణాకరుడు. అప్పుడు అర్థమైంది విజయవర్మకు పరిస్థితి అంతా. నీవు కరుణాకరుడివి కాదు, నీవే కరుణవు అని అరిచాడు. కరుణ మారు మాట్లాడకుండా నిలుచుంది. కరుణ, మించిపోయింది లేదు. బతికి బాగుంటే మనిద్దరికిక ఎడబాటు ఉండదు. చావే తప్పకపోతే ఇద్దరం ఒకేసారి చేద్దాం అన్నాడు విజయుడు. కాని అంతలో అతని మాటలు కాదనటానికే అన్నట్టుగా బయట అడుగుల సందడి వినిపించింది. అంతేకాదు ఎవరో బలంగా తలుపు గుద్దిన ధ్వని అయింది. పైగా మరు నిమిషంలోనే భీమవర్మ కంఠం వినిపించింది. తలుపు తెరువు విజయ. లోపల ఎవరున్నది మాకు తెలుసు. వెర్రివేషాలు వేయకు అన్నాడాయన. వెంటనే విజయవర్మ, కరుణాకరుడు గుప్తద్వారం కేసి పరుగులెత్తారు. వారు బయటపడేసరికి భీమవర్మ భటుల తాపులకు గది తలుపులు బద్దలయ్యాయి. గుప్తద్వారానికి ఆవల ఇరుకుగా చీకటిగా ఉన్న ఒక త్రోవ వెంబడే వెళ్ళగా వారొక రహస్య కక్ష్యాన్ని చేరుకున్నారు. మరి ముందు త్రోవలేక అక్కడే ఆగిపోయారు. ఆ ప్రమాద సమయంలో కరుణ విజయవర్మకు తన కథంతా చెప్పి తానొక జమీందారు కూతురునని, అనాథురాలు కావటం వల్ల చిన్నప్పటి నుంచి చంద్రదుర్గాధిపతి ఎంట పెరిగానని, దోహవృత్తి గల భీమవర్మ తనను బలిమిని పట్టి తెప్పించి పురుషవేషం ధరింపచేశాడని కూడా చెప్పింది. ఆ కథ అంతా వినగానే విజయవర్మకు చాలా జాలి వేసింది.
బొందిలో ప్రాణం ఉండగా ఇక నిన్ను వీడను అని ప్రతిజ్ఞ చేశాడు. అంతలో మళ్ళీ అడుగుల సందడి వినిపించింది. తిరిగి చూస్తే రామ్ సింగు. ఆహా! ఉన్నారా ఇక్కడే? ఇంకేం? అనుకున్నంత పని జరిగింది అన్నాడు అతను. విజయవర్మ నిశ్శబ్దంగా చురకత్తి ఎత్తాడు. ఆగవయ్య పెద్ద మనిషి, పారిపోవటానికి త్రోవ కనపడలేదా? నే చూపిస్తాను అన్నాడు రామసింగు. విజయవర్మకు అప్పుడు అర్థమైంది రామ్సింగు తన మిత్రుడేనని. రామ్సింగు వారికి ఇంతకు ముందే భీమవర్మ దూత పోయిన రహస్య ద్వారం చూపించాడు. గోడనున్న రాతి పలక తొలగించగా త్రోవ ఏర్పడింది. వెంటనే పారిపోమ్మని వారికి సలహా చెప్పి రామ్సింగు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. విజయవర్మ, కరుణ ఆ త్రోవనే వెళ్లి కోటగోడను చేరుకున్నారు. అక్కడ భీమవరమ దూత దిగిపోయిన కిటికీ ఉంది. దాని చువ్వలకింకా తాళ్లు వేలాడుతూనే ఉంది. పర్వాలేదని అనుకున్నాడు విజయవర్మ. ఇంతలో వెనుక నుంచి కేకలు వినవచ్చాయి. రా కరుణ, అలసిస్తే లాభం లేదు అన్నాడు విజయవర్మ. కాని కరుణ కిటికీలోంచి ఆ అగాధంలోకి తొంగిచూసి గజగజ వణికిపోయింది. భీమవర్మ భటులు రానే వచ్చారు. ఏమైతే అది అయిందని విజయవర్మ కరుణను వదిలేసి తాడు పట్టుకుని దూకేశాడు. పైనుంచి బాణాల వర్షం కురిసింది. కాని విజయవర్మ లెక్క చేయకుండా అగడ్తా ఈది అవతలకు చేరాడు. పొదల మాటున ఇక భయం లేకపోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత తోవలో అతనికి శబ్దవేది బాణానికి ఆహుతి అయిన భీమవర్మ దూత శవం కనిపించింది. తడిమి చూడగా ద్రోహి భీమవర్మ విపక్షంలో కలిసిపోతానని దేవదుర్గాధిపతికి వ్రాసిన జాబు కనపడ్డది. ఎందుకైనా మంచిదని ఆ జాబు తన వద్ద అట్టే పెట్టుకున్నాడు విజయవర్మ. కొంత దూరం వెళ్లగానే అతనికి శబ్దవేది దళం వారు కనిపించారు. ఈసారి వారి వెంట నాయకుని వద్దకు వెళ్లటానికి విజయవర్మ వెనుదీయలేదు. శబ్దవేది అయిన చండీదాసు అతనిని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. కరుణను వెనుక వదిలి రావటం తెలివిగల పని అని విజయుణ్ణి ఊరడించాడు. నీ సంగతి అంతా తెలిసిపోయింది, ఇక చూసుకో అంటూ విజయుడు భీమవర్మకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం చూసి చూడటంతోనే భీమవర్మ పళ్ళు పటపటా కొరికాడు. విజయుడు భీమవర్మ చేతులలో నుంచి తప్పించుకొని కూడా 4 నెలలు గడిచిపోయాయి. ఈ 3-4 నెలల్లోనూ విజయలక్ష్మి బిసల్పూరు, కోసల్పూరు రాజ్యాల మధ్య 4-5 సార్లు చేతులు మారింది. ఇప్పుడు కొసల్పూరు వారిదే పైచేయిగా ఉంది. అందువల్ల భీమవర్మ గారికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. ఆయన కొసల్పూరు రాజ్యానికి చెందిన మరికొందరి సర్దారులతో సహా నర్మదా నది తీరాన ఉన్న దేవపూర్లో మకాం చేసి ఉన్నాడు. అదే దేవపూర్లో ఊరి బయటే నుండి ఒక పాడుపడిన సత్రంలో కూర్చొని 10-12 మంది ధనార్ధురులు తమలో తాము ఏదో మాట్లాడుకుంటున్నారు. అర్ధరాత్రి అవుతుంది. ఇంతలో ఒక దూత వచ్చి వారందరి మధ్య కూర్చొని ఉన్న ఒక యువకునితో, విజయ, భీమవర్మ 4 సైనికులతో ఇప్పుడే ఇక్కడికి బయలుదేరుతున్నాడు అని చెప్పాడు. వెంటనే విజయవర్మ 4-5 అనుచరులతో ఆ దూతను వెంబడించాడు. ఆ దూత వారిని నర్మదా తీరాన్నే తీసుకుపోతున్నాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత వారికి తమ ముందు కాగడా వెలుగులో నడుస్తున్న చిన్న జట్టు ఒకటి కనిపించింది. అది భీమవర్మ జట్టు అయి ఉంటుందని వారూహించారు. ఆ జట్టు కొంత దూరం పోయి నది ఒడ్డున పొదలు గుబురుగా ఉన్న ఒక చోట నిలబడిపోయింది. విజయవర్మ మొదలైన వారు కూడా కొంత దగ్గరకొచ్చి పొదల చాటున పొంచి ఏం జరుగుతుందా అని చూడసాగారు. కొంతసేపటిలో పొదల అవతల వైపు నుంచి వారికొక ఇంకొక జట్టు రావటం కనిపించింది. 2 జట్టుల నాయకులు పరిచయం చేసుకున్న తర్వాత ఏదో మాట్లాడుకొనసాగారు. విజయుడు నిలుచున్న చోటికి వారు ఏమి మాట్లాడుకుంటున్నది సరిగ్గా వినిపించలేదు. కాని మధ్య మధ్య కరుణ అన్ని విధాలా తగిన పిల్ల, శబ్దవేది బహిరంగంగా వీలు లేదు అనే మాటలు వినిపించాయి. కొంతసేపటికి మాటలు ముగిశాయి. భీమవర్మ వెనుదిరిగి తన నివాసం వైపు సాగాడు. విజయవర్మ అతనిని వెంబడించాడు. భీమవర్మ బస చేసింది నర్మదా తీరాన ఉన్న ఒక పురాతన భవనంలో. భవనానికి 3 వైపులా ఎత్తైన ప్రహరీ గోడలు ఉన్నాయి. ఒక వైపున నర్మద ప్రహరీ గోడ కన్నా మిక్కిలిగా రక్షిస్తున్నది. ఈ భవనం విజయవర్మ ఇదివరకే గుర్తుపట్టుకుని ఉన్నాడు. కాని లోపలికి మాత్రం చొరబడటానికి వీలు లేకపోయింది. ఇంతకు ముందు జరిగిన సంభాషణను బట్టి విజయుడు కరుణ ఈ భవనంలోనే ఉన్నదని, ఏదో బలవంతపు పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఊహించాడు. అందువల్ల తరుణం మించకముందే అతడు ఈ భవనం మీద దాడి చేసి కరుణను విడిపించక తప్పదని నిశ్చయించుకున్నాడు.
అందువల్ల అతడు భీమవర్మ అతని అనుచరులు లోనికి ప్రవేశించి సింహద్వారాలు మూయించిన తర్వాత చుట్టుపట్ల తిరిగి తన దాడికి వీళ్లు చూసుకోసాగాడు. ఇలా చుట్టుపట్ల పరికించి చూసి కాపలా చాలా కట్టుదిట్టంగా ఉన్నందువల్ల గోడలు దాటటం సాధ్యం కాదని, నది వైపు నుంచి దాడి చేయటమే ఇంతకన్నా సులభమని అతడు తేల్చుకున్నాడు. తేల్చుకుని తన అనుచరులతో సత్రానికి మరలాడు. కాని మరలా కొద్ది దూరం వెళ్లారో లేదో ఎవరో వారిని అడ్డగించారు. వీరు తప్పకుండా భీమవర్మ అనుచరులే అనుకున్నారు విజయుడు అతని అనుచరులు. ఇంకేం, కత్తులు దూసి ఆ చీకటిలో అడ్డగించి వారి మీద విరుచుకుపడ్డారు. కాని ఇలా కొంతసేపు పోరు జరిగిన తర్వాత నువ్వెవరంటే మీరెవరని పలుకరించుకున్న తర్వాత కాని ఉభయులకు తమ పొరపాటు తెలిసి రాలేదు. అప్పుడు తెలిసింది విజయునికి తను పారిపోయింది పూర్వం కరుణను పెంచి పెద్దదానిగా చేసిన చంద్రదుర్గాధిపతితోనేనని. ఇద్దరికీ భీమవర్మ బద్ధశత్రువే. రెండవ రోజు పొద్దున్నే కలుసుకుని అన్ని విషయాలు మాట్లాడుకుందామని నిశ్చయించుకుని ఇరువురు ఎవరి త్రోవన వారు వెళ్లిపోయారు. మరుసటి రోజు పొద్దున్న నర్మదా తీరాన విజయుడు చంద్రదుర్గాధిపతిని కలుసుకున్నాడు. ఇద్దరికీ భీమవర్మ శత్రువు కావటం మూలాన స్నేహం కలియటానికి అట్టేసేపు పట్టలేదు. విజయుని యందు చంద్రదుర్గాధిపతికి మంచి అనురాగము విశ్వాసము కలిగాయి. ఇద్దరూ కలిసి కరుణను రక్షించటానికి ఉపాయాలు ఆలోచించి చివరకు ఆ రాత్రే నది వైపు నుంచి భీమవర్మ నివాసం మీద దాడి చేయటానికి నిశ్చయించుకున్నారు. కరుణను విజయునికిచ్చి చేయటానికి తనకేమాత్రం అభ్యంతరం లేదని కూడా చంద్రదుర్గాధిపతి వాగ్దానం చేశాడు. విజయుని అనుచరులలో పడవల పానయ్య అనే నడివయసు గల వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఈ పానయ్యకు ఓడలు పడవలు నడపటంలో చాలా అనుభవం ఉంది. విజయుడు బసకు తిరిగి వచ్చి అతనితో, ఏం పానయ్య, రాత్రికి ఎక్కడైనా సరే పెద్ద పడవ ఒకటి దొంగలించాలి, కొంచెం పని ఉంది అన్నాడు. ఓ, అదెంత పని? రేవులో ఉన్న పడవలన్నీ మనయ్యే అన్నాడు పానయ్య. రేవులో పడవలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో ఒక పడవ మటుకు వీరికి బాగా ఉపకరించేలాగా ఉంది. పానయ్య ఆ పడవను మనసులో గుర్తుపెట్టుకుని విజయునికి ఆ సంగతి చెప్పించాడు. చీకటి పడేపటికి చంద్రదుర్గాధిపతి తన అనుచరులు 20-25 మందితో అక్కడికి వచ్చాడు. విజయుడు కూడా తన అనుచరులను 20-25 మందిని సిద్ధం చేసుకున్నాడు. ముందు ఒక 5-6 నిశ్శబ్దంగా పాకి పడవ ఎక్కేశారు. ఎక్కి కాపలా కాస్తున్న ఇద్దరు మనుషుల్ని నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టివేసి నిశ్శబ్దంగా ఒడ్డుకు చేర్చారు. వారిద్దరినీ ఎక్కడో దూరంగా తీసుకువెళ్లి పడవేసి వచ్చారు. తర్వాత అందరూ బిలబిలమంటూ పడవ ఎక్కేశారు. పానయ్య చుక్కాణి పట్టాడు. పడవ శరవేగంతో నదీ జలాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగింది. మబ్బులు పడుతున్నాయి. లక్షణాలంతా బాగా లేవు అన్నాడు పానయ్య ఆకాశమంక చూసి. అవును, లక్షణాలు చూస్తే తుఫాను వచ్చేటట్టుంది. ముహూర్తం అంత మంచిది కాదేమో అన్నాడు చంద్రదుర్గాధిపతి కూడా. చూద్దాం ఏది ఎలా జరుగుతుందో అన్నాడు విజయుడు. తుఫానేమిటి, భూకంపం వచ్చినా ఈ రాత్రి కరుణను విడిపించక తప్పదు అనుకుంటున్నాడు అతడు మనసులో. క్షణక్షణం చీకటి గాఢమవుతున్నది. పడవ భీమవర్మ నివాసం దరిదాపులకు చేరుకునేసరికి అంతటా కటిక చీకటి కమ్ముకున్నది. కన్ను పొడుచుకున్నా కానరావటం లేదు. గాలి కూడా బొత్తిగా సద్దుమణిగింది. వచ్చేశాం అన్నాడు విజయుడు. ఎప్పుడు పడవ ఒడ్డుకు చేరుతుందా, ఎప్పుడు కిందకి ఉరుకుదామా అని ఊగిసలాడుతున్నాడు అతను. ఎలాగైతేనేం పడవ భవనం పక్కనే ఒడ్డుకు చేరుకున్నది. విజయుడు ముందు కిందకి దూకేశాడు. అతని వెనుకనే ఇంకా కొంతమంది కూడా దూకారు. మిగిలిన వాళ్లంతా పడవలో ఉండండి, మేం ముందు పోయి స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసి వస్తాం అన్నాడు విజయుడు. అలాగేనని చంద్రదుర్గాధిపతితో సహా మిగిలిన వాళ్లంతా పడవలో నుంచి కిందకి దిగలేదు. మేఘాలు ఆకాశంలో కుప్పలు తిప్పలుగా పోగు కాసాగాయి. చుక్కలన్నీ మటుమాయమయ్యాయి. అకస్మాత్తుగా పెనుగాలి విజృంభించింది. విజయవర్మ తన అనుచరులతో జాగ్రత్తగా అడుగడుక్కి ఆగుతూ ముందుకు సాగాడు. భవనం వెనుక వైపు గనక కాపలా వాళ్లు ఎవరూ ఉండరని అతని ధైర్యం. ఇంతలో అతని అనుచరులలో ఒకడు ఒక చిన్న బండకు కొట్టుకున్నాడు. బండ అలాగే పల్లాన పడి దొర్లుకుంటూ పోయింది. ఇంకేముంది, భవనం గోడ మీద నుంచి ఒక బాణం రివ్వున వచ్చి అతని అనుచరులలో ఒకనికి తగిలింది. వెనక్కు తగ్గండి అని విజయుడు ఆజ్ఞాపించేలోగానే పైనుంచి బాణాల వర్షాలు కురియసాగింది. అతని అనుచరులు వెనుతిరిగి పరిగెత్తారు. ఇంతలో వర్షం, గాలి ఒక్కమారే ప్రారంభమయ్యాయి. ఆ తుఫాను హోరులో పారిపోతున్న వారి కేకలు, వెంబడిస్తున్న వారి కేకలు కలిసి మరింత కోలాహలం చెలరేగింది.
ఎలాగైతేనేం విజయవర్మ అతని వెంట ఉన్నవారు పడవను సమీపించారు. కాని పడవ ఒడ్డునే లేదు. అప్పుడే పెనుగాలి మూలాన నదిలో రేగుతున్న తరంగాల వల్ల ఒడ్డుకు దూరంగా వెళ్లిపోయింది. దానిని మళ్లీ ఒడ్డుకు చేర్చటానికి పానయ్య వశం కావటం లేదు. వెనుక నుంచి శత్రువులు తరుముకు వస్తున్నారు. ధారాపాతంగా వర్షం కురుస్తోంది. హోరుగాలి వల్ల కాలు నిలపటానికి వీలు లేకుండా ఉంది. మధ్య మధ్య మెరిసి పట్టపగలుగా చేస్తున్న మెరుపుల వెలుగులో శత్రువులకు గురి బాగా చిక్కుతున్నది. ఇక ఆలోచించటానికి కూడా వ్యవధి లేదు. విజయవర్మ అతని అనుచరులు నిర్భయంగా నదిలో దూకేసి పడవ వైపు ఈదుకుని పోసాగారు. శత్రువులు ఒడ్డున వచ్చి నిలబడి ఈదుతున్న వారి మీదనే కాక పడవలో ఉన్నవారి మీద కూడా బాణాలు కురిపించసాగారు. నదిలోనే బాణాలు తగిలిన వారు అంతు లేకుండా కొట్టుకుపోయారు. పడవ ఎక్కుతూ ఉండగా బాణాలు తగిలిన వారు జారి ఏట్లో పడి కొట్టుకుపోయారు. పడవ మీద ఉన్న వారికి కూడా కొంతమందికి గాయాలు తగిలాయి. వారికి బొత్తుగా రక్షణ లేకుండా ఉంది. వారు కూడా సాహసం వీడకుండా బాణాలు వదలసాగారు. కాని రాళ్ల చాటున పొదల మాటున దాక్కోవటానికి శత్రువులకు కావలసినంత అవకాశం ఉంది. వారి దాడి ఈ విధంగా అగచాట్ల పాలై ఊరుకుంది. చివరకు ప్రాణాలు దక్కించుకొని బయటపడితే చాలునని దేవునికి మొక్కుకోసాగారు. తుపాను తాపులకు పడవ ఎండుటాకులా ఊగుతున్నది. ఈ క్షణమో మరుక్షణమో తలక్రిందులయ్యేటట్టు ఉంది. పడవ మీద హాహాకారం చెలరేగింది. పడవ అవతలి ఒడ్డు కన్నా చేర్చు పానయ్య అన్నాడు రొప్పుతూ విజయవర్మ. కాని ఆ తుఫానులో పడవను ఆవలి ఒడ్డుకు చేర్చమంటే మాటలా? ఇంతలో ఒక బాణం వచ్చి చంద్రదుర్గాధిపతికి తగిలింది. గాయపడి కిందపడిన అతనిని పెడగా మూసుకెళ్లారు. గాయం గట్టిగా తగిలింది. ప్రాణభయం కూడా ఉన్నందువల్ల అతడు విజయుణ్ణి పిలవసాగాడు. విజయుడు వెళ్లి విచారంగా అతని పక్కన నిలబడ్డాడు. అబ్బాయి, నీవు ఏం పక్షం వాడివి? బిసల్పురా కోసల్పురా అని అడిగాడు అతను. భీమవర్మ కొసల్పూరు వాడు. అతడు నాకు చండీదాసుకు శత్రువు. అందువల్ల మీరు మమ్మల్ని కూడా బిసల్పూరు వాళ్లే అనుకోవచ్చు అన్నాడు. తాను ఏ పక్షానికి చెందినవాడో కూడా తెలియని విజయుడు. అయితే విను, అసలు నేను ఈ నగరం వచ్చింది కరుణ కోసం కాదు. కరుణ ఇక్కడ ఉన్నదని కూడా నాకు తెలియదు. నేనిక్కడకు వచ్చింది శత్రువుల బలబలాలు కనుక్కోవటానికి. ఆ పని కొంతవరకు నెరవేరింది. కాని నేను అసలు బతుకుతానా లేదా అనే అనుమానం కలుగుతున్నది. నేను నీకొక వ్యక్తి పేరు చెబుతాను. నేనే చనిపోయిన పక్షంలో నీవు ఆ వ్యక్తి వద్దకు వెళ్లి ఇక్కడి స్థితిగతులన్నీ చెప్పాలి. అతడు నిన్ను బీసల్పురాధీశ్వరునికి కూడా పరిచయం చేస్తాడు. ఏమో నీ అదృష్టం ఎలా ఉందో ఎవరు చెప్పగలరు అన్నాడు చంద్రదుర్గాధిపతి. మరి కరుణ సంగతి ఏమిటి అన్నాడు విజయుడు. ఆ విషయం ఇక నేనేమీ చేయలేను. ఇక నీవు ప్రయత్నించుకోవలసిందే. ఇవాళ నా చేతనైనది చేశాను అన్నాడు చంద్రదుర్గాధిపతి. కానీ మీరేమి నిరాశ చెందనవసరం లేదు. మనం శత్రువుల బాణాల బారిని దాటి వచ్చేశాం. కొంచెం సేపటిలో ఒడ్డుకు చేరుకుంటాం. మీ గాయం కూడా మానిపోతుంది అన్నాడు విజయుడు. ఏది ఎలాగైనా నా చింత తీరిపోయింది అన్నాడు చంద్రదుర్గాధిపతి. నిజంగా మరికొంతసేపటిలో వారు ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడే తూర్పు కొంచెం తెలతెలవారుతున్నది. విజయవర్మ అతని అనుచరులు పడవను రేవులో కట్టివేసి భిన్న హృదయాలతోనూ ఒడ్డుకు దిగారు. చంద్రదుర్గాధిపతి అనుచరులు గాయపడిన తమ యజమానిని మోసుకుంటూ బసకు తరలిపోయారు. ఆ రాత్రి కరుణను విడిపించటానికి వారు చేసిన ప్రయత్నం ఈ విధంగా విపత్కరంగా పరిణమించింది. అయితే ఈ ప్రయత్నం వల్ల విజయుడికి చంద్రదుర్గాధిపతి స్నేహం మటుకు లభించింది. ఇక ముందు కరుణను విడిపించటానికి నాకెవ్వరి సహాయం అక్కర్లేదు. స్వశక్తి మీదనే ఆధారపడతాను అనుకున్నాడు విజయుడు వజ్ర సంకల్పంతో. విజయవర్మ తన అనుచరులందరినీ ఆ పాడుపడిన సత్రంలో సమావేశపరిచాడు. భీమవర్మ బారి నుండి కరుణను రక్షించేటందుకు మార్గాంతరాలు ఆలోచించసాగారు. భీమవర్మ కరుణను ఎవరికో ఇచ్చి రహస్యంగా వివాహం జరపబోతున్నాడనే విషయం ఆ కిందటి రాత్రి తాము చాటుగా విన్న సంభాషణను బట్టి తెలిసిపోయింది. అయితే ఈ బలవంతపు పెళ్లికి అంగీకరిస్తున్న ఆ వరుడెవరు? వాడెవడో తెలుసుకోవాలంటే ఈ సత్రంలో కూర్చుని కబుర్లాడితే లాభం లేదు. సరాసరి భీమవర్మ భవనంలోకే జొరపడాలి. అప్పుడు గాని తెలియదు అన్నాడు పడవల పానయ్య. భేష్ భేష్ పానయ్య, నువ్వు బుద్ధికి బృహస్పతివోయ్ అన్నారు అంతా. బాగానే ఉంది ఆలోచన. కాని పిల్లికి గంట కట్టేదెవరు అన్నాడు విజయవర్మ. ఇంకెవరు, మనిద్దరమే. తెలిసిందా? బయలుదేరు అంటూ లేచి నిలబడ్డాడు పానయ్య. విజయవర్మ తన అనుచరులకు జాగ్రత్తగా మసులుకోండి అని హెచ్చరిక చేసి పానయ్యతో కలిసి బయలుదేరాడు. పానయ్య సరాసరి అరణ్యంలోకే దారి తీశాడు.
కొంత దూరం కాలిబాటల వెంట సాగిన తరువాత పానయ్య ఆ బాట తప్పించి విజయవర్మను ఒకానొక గుబురు చెట్ల మధ్యకు తీసుకుపోయాడు. పట్టపగలే గాఢాంధకారమయంగా ఉన్న ఆ చెట్ల మధ్యలో పానయ్య తన నివాసాన్ని విజయుడికి ఎరుకపరిచాడు. అల్లిబిల్లిగా అల్లుకున్న అడవి తీగల మధ్య కొన్ని ఎండుకొమ్మలు పరిచి వాటి మీద చింకి చాపలతో ఒక చిన్న గదిలాగా తయారు చేశాడు అతను. ఇదే నా గృహం, బావుందా అని అడిగాడు విజయవర్మను. నేను నీ గృహాన్ని చూసేటందుకు రాలేదు. కరుణను విడిపించటం ఎలాగో ముందు ఉపాయం ఆలోచించాలి. నువ్వు చెబుతానన్నా ఆ ఉపాయం ఏమిటి అని గద్దించాడు విజయవర్మ కోపంగా. పానయ్య నవ్వుతూ అక్కడ ఉన్న చింకి చాపల కింద నుండి కొన్ని పాత గుట్టలు బయటకు లాగాడు. అనుమానంగా చూస్తున్న వినయుడికి వాటిని చూపుతూ. మనం భీమవర్మ భవనంలో జొరపడాలంటే మారువేషాలతో వెళ్లాల్సిందే. అన్నిటికన్నా తేలికగా అమరేది సన్యాసి వేషం. పైగా కావలసిన చోటుకల్లా జొరబడేందుకు ఆ వేషం అవకాశమిస్తుంది అన్నాడు పానయ్య. ఈ ఉపాయం విజయవర్మకు బాగానే నచ్చింది. పానయ్య తన వేషం నిమిషాల మీద మార్చుకున్నాడు. కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాల, చేత కమండలం. చూడగా హిమాలయం నుంచి అప్పుడే దిగివస్తున్న యతీశ్వరునిలాగా తయారయ్యాడు. విజయవర్మకు కూడా ఇదే వేషం బాగా అమరింది. సన్యాసి వేషాల్లో అంచక్కగా అమరిపోయిన వాళ్ళిద్దరూ ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు. జై సీతారాం అన్నాడు పానయ్య. జై సీతారాం అన్నాడు విజయవర్మ. ఎందుకైనా మంచిది ఈ జై సీతారాంతో పాటు ఇంకా 1-2 వాక్యాలు కూడా గుర్తుపెట్టుకో. అలగ్నిరంజన్ సర్వం కల్మషం బ్రహ్మం అన్నాడు పానయ్య. పడవల పానయ్య అమాయకత్వానికి విజయవర్మ నవ్వుకున్నాడు. వచ్చిరాని మాటలను నోటికి అందినట్టుగా అనేయడమే తప్ప వాటిలోని అర్థం, భావం, పావిత్ర్యం పానయ్యకేమీ అవగాహన అయినట్టు లేదు. ముందు పానయ్య దారి తీయగా వెనుకనే విజయవర్మ బయలుదేరాడు. వారు సరాసరి ఆ అడవి దాటి నర్మదా నదీ తీరానికి వచ్చారు. అక్కడ పడవ వాళ్ల కోలాహలం అపరిమితంగా ఉంది. రాత్రి నా పడవని కాజేశారు. అది పత్తా లేకుండా పోయింది. ఆ దుర్మార్గులెవరో తెలిస్తే నిలువున ప్రాణాలు తీసేద్దును అన్నాడు ఆ పడవల ఆసామి. అతని చుట్టూ చేరిన వారిలో చాలామంది ఇదే ధోరణిలో ఉన్నారు. మా పడవ పోయిందంటే మా పడవ పోయింది అని చెబుతూ పరుష వాక్యాలు పలుకుతున్నారు. ఇది చూడగా ఉన్నట్టే ఉండి విజయవర్మకి భయం కూడా పట్టుకున్నది. కొంపతీసి వీళ్లలో ఎవరైనా తమను గుర్తుపడతారేమో అని. జై సీతారాం అంటూ పానయ్య ఆ గుంపును సమీపించాడు. బిడ్డల్లారా, ఏమిటి ఈ గోలంతా అన్నాడు. ఈ ప్రశ్నతో పడవ వాళ్లంతా పానయ్యని, విజయవర్మని చుట్టుముట్టారు. అసలే గుండె బితుకుతో ఉన్న విజయుడికి పొరపాటు వల్ల పానయ్య రహస్యం కాస్త బయటపెట్టేస్తాడేమో అని అనిపించింది. అయినా ఇంతదాకా వచ్చిన తర్వాత తను చేయగలిగిందేముంది? చూస్తూ ఊరుకున్నాడు. రాత్రి గాలి వానలో మా పడవలను ఎవరో కాని కాచేశారు. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నవో ఆ చోరులెవరో కాస్తంత అంజనం వేసి చెప్పగలవా నాయనా? నీ మేలు మరువం అన్నారు పడవవాళ్లు. ఈ పాటిదానికే అంజనాలెందుకయ్యా బిడ్డలారా అన్నాడు పడవల పానయ్య. తర్వాత చెయ్యెత్తి నర్మదా నదికి ఆవలనున్న దేవఊరు కేసి చూపుతూ, మీ పడవలని నర్మదా నదీ గర్భంలో ఉన్నాయి. వాటిని దొంగలించిన చోరులు అదిగో ఆ కనపడే భవనంలోనే ఉన్నారు, తెలిసిందా అన్నాడు. ఈ మాటలు పడవ వాళ్లలో ఎక్కడా లేని రోషాన్ని పుట్టించాయి. పదండి పదండి, ఆ చోరుల్ని హతమార్చాలి. మన కడుపు కొట్టారు దుర్మార్గులు, వాళ్లను బతకనివ్వకూడదు అంటూ ఎవరి చేతికి అందిన ఆయుధం వాళ్లు తీసుకున్నారు. ఇదంతా ఎంతో చోద్యంగా చూస్తున్నాడు విజయవర్మ. పడవల పానయ్య యుక్తికి, సందర్భ శుద్ధికి అతడు లోలోపల ఆనందిస్తున్నా ఏ పొరపాటు మాట వల్ల అసలు రహస్యం బయటపడుతుందోనని భయపడుతూనే ఉన్నాడు. బిడ్డలారా, తొందర పనికిరాదు అని హెచ్చరించాడు పానయ్య. మా ఇద్దరినీ నది అవతలి ఒడ్డుకు చేర్చండి. దేవఊరులోని ఆ భవనంలో విడిది చేసి ఉన్న సామంతుల గుట్టుమట్లన్నీ తెలుసుకుని వస్తాం. తర్వాత మీ పగ తీర్చుకోవచ్చు అన్నాడు. అయితే బాబులు, మళ్ళీ మీరు ఎప్పుడు తిరిగి వస్తారు అని ఆత్రంతో అడిగారు పడవల వాళ్ళు. ఎప్పుడోనా? వెంటనే అన్యాయాలకు పాల్పడిన మీ వంటి అమాయకులకు న్యాయం కలుగజేయటమే మా విధి. మమ్మల్ని ముందు నది దాటించండి. మరొక్క మాట, ఆ భవనంలో నుంచి నది దాటి వచ్చే భటులనెవరినైనా సరే మేం తిరిగి వచ్చే వరకు ఇక్కడనే బంధించి ఉంచండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు పానయ్య. ఈ మాటలకు పడవ వాళ్లంతా పరమానందభరితులయ్యారు. మన పాలిట దేవతలల్లే వచ్చారు ఈ అతీశ్వరులిద్దరూ అనుకున్నారు. వెంటనే ఒక పడవ మీద విజయవర్మను, పానయ్యను ఎక్కించి నది దాటించారు. భవనంలో భీమవర్మ బస చేసి ఉన్న ప్రాంతాన పడవ నిలుప చేయించారు విజయవర్మ, పానయ్య.
అక్కడ భవనమంతా కోలాహలంగా ఉంది. వందలాది జనులు పోగయ్యారు. భవనం లోపల నుంచి మంగళ వాయిద్యాలు వినబడుతున్నాయి. ఏదో పెళ్లికి ఏర్పాటులాగుంది. కరుణను బలవంతంగా ఎవరికో కట్టబెట్టబోతున్నారు అన్నాడు విజయవర్మ. ఈ మాటలేమీ పట్టించుకోకుండా పానయ్య జై సీతారాం అనుకుంటూ జనంలో కలిసిపోయి భవనంలోకి దారి తీశాడు. విజయవర్మ కూడా పానయ్యలాగే జై సీతారాం అనుకుంటూ అతనిని వెంబడించాడు. విజయవర్మ అనుమానం నిజమే అని తేలిపోయింది. భవనంలో అటూ ఇటూ తిరుగుతున్న దాసదాసీ జనాన్ని చూసినా, అక్కడ పోగైన జనం చెప్పుకునే మాటలు విన్నా, ఇది కరుణకు జరగబోయే బలవంత పెళ్లి అని తెలుస్తూనే ఉంది. మరి వరుడెవరో? విజయవర్మను బాధిస్తూ ఉన్న ఈ సంశయం కూడా ఇట్టే తేలిపోయింది. రంగురంగుల వస్త్రాలు ధరించి విలువగల ఆభరణాలతో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక పక్కగా చేరి కేరింతలు కొడుతున్నారు. జై సీతారాం అంటూ పానయ్య వారి దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు. ఓహో, ఎవరో సాధువులలాగా ఉన్నారే, మన ప్రశ్నలకు వీళ్ళు జవాబు చెప్పగలరేమో చూద్దాం అన్నాడు వాళ్లల్లో ఒకడు. పానయ్య కమండలం పైకెత్తి, బిడ్డలారా, ఏమిటోయ్ మీ సందేహం అని గంభీరంగా అడిగాడు. విజయవర్మ పక్కనే నిలబడి చూస్తున్నాడు. కబంధవర్మతో కరుణ వివాహం సక్రమంగా జరుగుతుందా అని ప్రశ్నించారు వాళ్ళు. అలాంటి సంశయం మీకెలా కలిగింది అని అడిగాడు పానయ్య నొసలు పైకెత్తి కళ్ళు పెద్దవి చేస్తూ. త్రికాలాగ్నులైన మీకే ఆ కారణం తెలిసి ఉండవలసింది. అయినా మీది చండీదాసు ముఠా కాదు కదా అన్నాడు ఒకడు. ఆ మాటలతో విజయవర్మ గతుక్కుమన్నాడు. పానయ్య మాత్రం నిబ్బరంగా, బిడ్డా, నువ్వు మాట్లాడేది మా బోటి త్రికాలాగ్నులకు తెలియంది కాదు. ద్రోహి బందిపోటు దొంగల నాయకుడు అయిన చండీదాసుతో మమ్మల్ని కలపటం మహాపరాధం. ఇందుకు నిన్ను శపించవలసింది, కాని ప్రథమ తప్పుగా క్షమిస్తున్నాము అన్నాడు గుడ్లెర్ర చేస్తూ. పానయ్య ఇలా అనేసరికి ఆ ముగ్గురు వ్యక్తులు హడలిపోయారు. క్షమించండి మహాత్ములారా అంటూ వారు పానయ్య విజయవర్మ పాదాల మీద పడ్డారు. లేవండి లేవండి పిచ్చివాడలారా, క్షమించాం అన్నాడు పానయ్య. హిమాలయాలలో 60 ఏండ్లు తపస్సు చేసింది మీ బోటి మూర్ఖుల వల్ల నిందలు మోసేటందుకు కాదు. పొండి, క్షమించాం. కరుణతో కబంధ వివాహం నిరాఘాటంగా జరుగుతుంది అని అంటూనే అక్కడి నుండి బయలుదేరాడు పానయ్య. విజయవర్మకు విపరీతమైన కోపం వచ్చింది. కబంధవర్మను గురించి లోగడనే అతడికి కొంత తెలుసు. 50 పడి నడుస్తున్న కబంధవర్మకు కరుణకు వివాహమా? భీమవర్మ తలపెట్టిన ఈ దుండగాన్నుంచి కరుణను ఎలా అయినా కాపాడాలి అనుకున్నాడు విజయవర్మ. పానయ్య ఊరికే జయసీతారాం అంటూ భవనమంతా కలయ తిరుగుతున్నాడు. సన్యాసుల వేషంలో ఉన్న వారిద్దరినీ ఏ భటులు అటకాయించలేదు. ఐహిక సుఖాలను ఆశించని వారిని చూస్తే ఎవరికీ అనుమానం ఉండదు కదా. కాసేపు అలా తిరిగిన తర్వాత విజయవర్మ పానయ్యను పక్కకు పిలిచాడు. జనసమ్మర్ధం లేని ఒక ఏకాంత స్థలంలో ఇద్దరు కూర్చున్నారు. ముందు కర్తవ్యాన్ని గురించి చర్చ ప్రారంభించారు. ఈ పెళ్లిని ఎలా అయినా నిలుపు చేయాలి. వెంటనే మనం సత్రం చేరటం మంచిది. అక్కడ నుంచి కొంతమందిని తీసుకురావచ్చు అన్నాడు విజయవర్మ. అదేమీ లాభం లేదు. ఇంకొక అరగంటలో పెళ్లివారంతా అడవిలోని గుడికి తరలి వస్తారు. గుడిలోనే వివాహం. మనం మనుషులను వెంట పెట్టుకుని తిరిగి వచ్చేటంత వ్యవధి లేదు అన్నాడు పానయ్య. అయితే కరుణకు ఈ ముసలివాడితో బలవంత పెళ్లి జరగవలసిందేనా అన్నాడు విజయవర్మ కోపంగా. నవ్వాడు పానయ్య. తర్వాత విజయవర్మకు సంజ్ఞ చేసి దూరాన గోడను ఆనుకొని నిలబడి ఉన్న ఒకనిని చూపించాడు. విజయవర్మ ఆశ్చర్యానికి మేర లేకుండా పోయింది. అలా గోడ పక్కగా నిలబడి పెండ్లి ఏర్పాట్లన్నీ కనిపెట్టి చూస్తున్న వ్యక్తి చండీదాసు అనుచరుడు. విజయవర్మ చుట్టూ కలయ చూసి జై సీతారాం అంటూ అతడి దగ్గరకు వెళ్ళాడు. తర్వాత వంగి అతడి హస్తరేఖలను పరీక్షిస్తున్న వాడిలా నటిస్తూ, ఒక అరగంటలో పెండ్లి ముఠా అంతా అడవిలోని దేవాలయానికి వచ్చేస్తారు. వ్యవధి లేదు. ఈ సంగతంతా తొందరగా చండీదాసుకు తెలియపరచు అన్నాడు. వాడు నివ్వెరపోతూ మీరెవరు అన్నాడు. నేనెవరో తెలియటం లేదా? పోనీ అది మంచిదే. ముందు తొందరగా చండీదాసు దగ్గరకు పో అన్నాడు విజయవర్మ. చండీదాసు అనుచరుడు తల ఊపి అక్కడ నుండి చకచక వెళ్ళిపోయాడు. కాసేపటికల్లా పెళ్లివారంతా అడవిలోని దేవాలయానికి బయలుదేరారు. మంగళ వాయిద్యాల కోలాహలం, గుంపులు గుంపులుగా చూడవచ్చిన జనం సందడి అంతా గందరగోళంగా ఉంది. పానయ్య విజయవర్మలు కూడా వాళ్లతో పాటు దేవాలయానికి బయలుదేరారు. అరగంట సేపటికల్లా పెళ్లివారు అడవిలోని దేవాలయం చేరారు. పెండ్లికి పౌరోహిత్యం వహించేది భీమవర్మ ప్రాణమిత్రుడైన సోమశర్మ అనే సంగతి అప్పటికి కాని విజయవర్మకు తెలిసింది కాదు.
తోడి సామంతులతో కలిసి వినోదంగా మాట్లాడుతూ భీమవర్మ మంచి ఉత్సాహంలో ఉన్నాడు. తను విజయవర్మను శబ్దవేదిని కూడా కనుగప్పి కరుణకు వివాహం విజయవంతంగా చేయబోతున్నాననుకుంటున్నాడు. దేవాలయంలోంచి సోమశర్మ బయటకు వచ్చి వధూవరులను సమీపించాడు. చెప్పలేని విచారంతో వంచిన తల ఎత్తకుండా ఉన్న కరుణను ఆ పక్కనే ఉన్న వృద్ధ కబంధవర్మను దీవించాడు. ఆ నిమిషంలో ఇక బలవంత పెండ్లి తప్పదేమో అనిపించింది విజయవర్మకు. సోమశర్మ ముందు నడవగా వధూవరులు అతనిని అనుసరించారు. ఒక్కసారి అడవి ప్రతిధ్వనించేలాగా మంగళతుర్యారావాలు మోగాయి. అదే సమయంలో దేవాలయం చుట్టుపక్కలనున్న గుబురు చెట్ల నుంచి ఒకే మారు 2 బాణాలు రివ్వుమంటూ వచ్చి ఒకటి సోమశర్మ భుజంలోనూ, రెండవది కబంధవర్మ గుండెల్లోనూ గుచ్చుకుపోయాయి. జనంలో హాహాకారాలు బయలుదేరాయి. శబ్దవేది శబ్దవేది వెతకండి చెట్లలో అంటూ భీమవర్మ కేకలు పెట్టాడు. గుండెలో అంబు గుచ్చుకున్న కబంధవర్మ తీరని బాధతో పెద్ద కేక పెట్టి వెల్లకిలా పడి ప్రాణం వదిలాడు. సోమశర్మ మాత్రం భుజంలో గుచ్చుకున్న బాణాన్ని చేతితో లాగి అవతల విసిరివేస్తూ, ఈ దురంతరం శబ్దవేదిది కానే కాదు, విజయవర్మది. వాడు ఈ చుట్టుపక్కలే ఉంటాడు, వెతకండి అంటూ గర్జించాడు. భీమవరమ భటులు కొందరు పెండ్లి చూసేందుకు వచ్చిన ప్రజలందరినీ చుట్టుముట్టారు. మరికొందరు దేవాలయం చుట్టుపక్కల ఉన్న పొదలను, అడవి ప్రాంతాన్ని గాలించారు. విజయవర్మకు ఒక పక్కన సంతోషం, మరొక పక్కన విపరీతమైన భయం పట్టుకున్నది. ఏదో విధంగా వృద్ధ కబంధవర్మను చంపటంతో కరుణకు బలవంత పెళ్లి తప్పింది. కాని చుట్టుముట్టి మనిషి మనిషిని పరీక్షించి చూస్తున్న భీమవర్మ భటుల బారి నుండి తను పానయ్య బయటపడటం ఎలా? ఇది ఒక పెద్ద సమస్య అయి కూర్చున్నది. ఏం పానయ్య, ఏమిటి దారి ఇప్పుడు అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు విజయవర్మ. దారా దారి అని విస్తుపోయాడు పానయ్య. అతడికి పుట్టి మునిగిందిరా అని అనిపిస్తోంది. చివరికి బిత్తరపోయి అటూ ఇటూ చూస్తూ, జై సీతారాం, అదే మనకు దారి. ప్రాణాలుంటే బ్రతుకు మార్గం, చస్తే ముక్తి మార్గం అనేశాడు. జై సీతారాం అన్నాడు విజయవర్మ. అంతకన్నా చేసేదేమీ లేక. జై సీతారాం, హర 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 హర. పానయ్య ఈ హరహరలు ముగించకముందే సోమశర్మ 10 మంది భటులతో అతడి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎవరు ఈ జయసీతారాం గాళ్ళు అంటూ గుడ్లు ఇరిమాడు. మేం మేం హిమాలయాల్లో 60 ఏళ్లు తపస్సు చేసి 60 ఏళ్ల తపస్సా? నిండా మీకు 30 ఏళ్లనా లేవే? బంధించండి వీళ్ళని అంటూ ఆజ్ఞాపించాడు సోమశర్మ. తపస్సు 60 ఏళ్లు కాదు, 20, 10 అని పానయ్య తడపడుతూ చెప్పబోతున్నాడు. బంధించండి వీళ్ళని, దొంగ సన్యాసులు అని గద్దించాడు సోమశర్మ. వెంటనే భటులు విజయవర్మకు, పానయ్యకు అరదండాలు తగిలించారు. అరదండాలు చేతికి పడటంతో అంతా ముగిసిపోయింది అనిపించింది విజయవర్మకు. ఇప్పుడు కాకపోతే ఇంకాసేపటికైనా తనెవరో సోమశర్మ, భీమవర్మ గ్రహించగలరు. తర్వాత జరగబోయేది ఏమిటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తనకు పానయ్యకు కూడా బలవన్మరణం. విజయవర్మ ఈ విధంగా ఆలోచిస్తున్నంతలో అక్కడికి భీమవర్మ మరికొందరు కొసల్పూరు సర్దారులతో కలిసి వచ్చాడు. అతడి ముఖాన కత్తివాటుకు కూడా నెత్తురుచుక్కలేదు. అంతా సక్రమంగా సవ్యంగా జరిగిపోతున్న సమయానికి ఇలాంటి అవాంతరం రావటం అతనికి పట్టరాని కోపాన్ని తెప్పించింది. సోమశర్మ విజయవర్మను, పానయ్యను చూపుతూ, వీళ్ళు దొంగ సన్యాసులు, బహుశా చండీదాసు ముఠా వాళ్ళు అయి ఉంటారు అన్నాడు భీమవర్మతో. భీమవర్మ విజయవర్మను సమీపించి నఖశిఖ పర్యంతం నిప్పులు చెరిగే నేత్రాలతో పరికించి చూశాడు. తర్వాత హఠాత్తుగా ఏదో తెలుసుకున్నవాడిలా విజయవర్మ గెడ్డం పట్టుకుని గుంజాడు. గుంజేసరికల్లా ఆశ్చర్యం కలిగించేటట్టుగా అతికించుకున్న విజయవర్మ గెడ్డం గబీమని భీమవర్మ చేతిలోకి వచ్చేసింది. హహహహ అంటూ భావగర్భితంగా నవ్వాడు భీమవర్మ. తర్వాత సోమశర్మ కేసి తిరిగి, వీళ్ళు చండీదాసు ముఠా అనేనా నీ అభిప్రాయం అన్నాడు. అవును, తెలుస్తూనే ఉంది. ఆ దొంగ గెడ్డం, దొంగ చూపులు. విజయవర్మ ఎందుకు కాకూడదు అంటూ పెద్ద పెట్టున నవ్వాడు భీమవర్మ. అవునా విజయ అంటూ విజయవర్మ భుజం తట్టాడు. సోమశర్మ ఆ మాటలతో కంపించిపోయాడు. చుట్టూ ఉన్న కొసల్పూరు సర్దారులు ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తున్నారు. విజయవర్మ మాత్రం తొణక్కుండా, అవును నేనే, విజయవర్మనే, నీకు సోమశర్మకు కూడా బద్ధ శత్రువును అన్నాడు. బోనులో చిక్కక ముందు బద్ధ శత్రువువే, కానీ ఇప్పుడు సరే, ఈ యతీశ్వరులెవరు అన్నాడు భీమవర్మ వేళాకోళంగా. అతడు నా కుడిభుజం, పడవల పానయ్య.
ఓహో! పడవల పానయ్య గారా అంటూ భీమవరమ పెద్దగా నవ్వాడు. చుట్టూ ఉన్నవాళ్లు కూడా పొట్ట చక్కలయ్యేలా నవ్వసాగారు. భీమవర్మ కుడి చేతితో అందరినీ వారించి ఎడమ చేతితో పానయ్య గెడ్డం పట్టుకు గుంజుతూ, పడవల పానయ్య గారు, ఆ వ్యాపారంలో కన్నా ఈ వ్యాపారంలో గిట్టుబాటు ఎక్కువగా ఉంటుందని భావించారన్నమాట అన్నాడు వేళాకోళంగా. ఈ మాటలతో తిరిగి అక్కడ చేరిన వాళ్ళంతా పెద్దగా నవ్వారు. పానయ్యకు ఆ సమయంలో ప్రాణభీతి అనేదే గుర్తు లేకుండా పోయింది. కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఇలా అన్నాడు. మేము బోనులో చిక్కవచ్చు, కానీ మిమ్మల్ని బోనులో చిక్కించుకునేందుకు తయారుగా ఉన్న చండీదాసును మటుకు మర్చిపోకండి. అభయవర్మను చిత్రవధ చేసిన హంతకులను అతని పుత్రుడు విజయవర్మ హతమార్చలేకపోతే చండీదాసు ఆ పని ముగించగలడు సుమండి. పానయ్య పౌరుషంగా అన్న ఈ వాక్యాలు భీమవర్మతో పాటు అతడి అనుచరులను కూడా నిర్విణులను చేశాయి. నిశ్చేష్టుడయ్యాడు సోమశర్మ. అతడి నోట మాట లేదు. ఆపాదమస్తకము గాలి తాకుడు తిన్న గరికెపోచలాగా ఊగిసలాడిపోతున్నాడు. భీమవర్మ ఓ క్షణకాలం పాటు తల వంచుకొని ఉండిపోయాడు. ఏదో ఒక నిర్ణయం తక్షణం చేయవలసిందని విజయవర్మను ఇక జీవాలతో పోనివ్వకూడదని అతడు నిశ్చయించుకున్నాడు. నలుగురు రాజులు చేరిన చోట న్యాయం చరిస్తుందని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దీనిని అందరూ అంగీకరిస్తారా అన్నాడు భీమవర్మ. అంగీకరిస్తున్నాం అంటూ సర్దారులు అందరూ ఏకకంఠంతో పలికారు. అప్పటికి సోమశర్మ తేరుకొని ఇలా ప్రారంభించాడు. వీళ్ళని శత్రు సైనికులుగా పరిగణించనవసరం లేదు. హంతకులు, సామాన్య హంతకులు, ధర్మశాస్త్రాలు కూడా. సోమశర్మ ఆగు అంటూ భీమవర్మ అతడి మాటలకు అడ్డు వచ్చాడు. వీళ్ళు హంతకులు కన్నా నీచులు. ఆధ్యాత్మిక పరువులైన యతీశ్వరులకు కూడా వీళ్ళు దొంగ వేషాలతో అవమానం కలిగించారు. పవిత్రమైన దేవాలయ ప్రాంగణాన్ని రక్తసిక్తం చేశారు. పెండ్లి బట్లతో ఉన్న కబంధవర్మను వీళ్లకు మరణశిక్ష విధించేందుకు వీటిల్లో ఏ ఒక్క నేరం అయినా సరిపోతుంది అన్నాడు సోమశర్మ కోపం పట్టలేక. అయితే వీళ్లకు మరణశిక్ష విధించాను. గొంతుకు ఉచ్చు బిగించి ప్రాణం పోయే వరకు చెట్టుకు వేలాడదీయటం ద్వారా ఆ శిక్షను అమలు జరపాలి. ఏం, అందరికీ సమ్మతమేనా అంటూ భీమవర్మ చుట్టూ చూశాడు. సమ్మతమే, మాకందరకు సమ్మతమే అంటూ సర్దారులందరూ ఏకకంఠంతో పలికారు. కాని అదే సమయంలో కంచుధ్వని లాంటి ధ్వనితో ఈ వాక్యాలు వినిపించాయి. దేవపూర్ జమీందారును నేను. మీరంతా కేవలం నా అతిథులు మాత్రమే. నా అనుమతి లేకుండా ఇక్కడ న్యాయ విచారణ జరిగేందుకు వీలు లేదు. భీమశర్మ, సోమశర్మలతో పాటు అందరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు తిరిగి చూశారు. దేవపూర్ జమీందారు 10 మంది సైనికులతో అక్కడికి రావటం కనిపించింది. గౌరవ సూచకంగా అందరూ ఆయనకు అభివాదం చెప్పి ఆహ్వానించారు. దేవపూర్ జమీందారు రాకతో విజయవర్మ, పానయ్యలలో తిరిగి ధైర్యోత్సాహాలు కలిగాయి. నిజం ఆలోచిస్తే కబంధవర్మ హత్యకు కారణం తాము కాదు. తమను హంతకులని నిర్ణయించేందుకు ఏ న్యాయాధిపతికి సాధ్యం కాదు. మహా అయితే కబంధవర్మ హంతకులతో సంబంధం కలిగి ఉన్నారని మాత్రమే నేరం మోపటానికి వీలవుతుంది తమ మీద. దేవపూర్ జమీందార్ను చూసేసరికి భీమవర్మకు అరికాలి మంట నెత్తికెక్కింది. పానకంలో పుడకలాగా వీడేమిటి ఎలా తయారయ్యాడు అనుకున్నాడు. కాని తను కత్తితో చేయగలిగిందేమీ లేదు. అంతా ఉపాయంతో సాధించవలసిందే. అందుకనే ఇలా అన్నాడు. వీళ్ళిద్దరూ హంతకులు. పెండ్లి దుస్తులతో ఉన్న కబంధవర్మను హత్య చేశారు. వీళ్ల దగ్గర కత్తులు, కటార్లు ఉన్నట్టు లేవే అంటూ తన అనుమానాన్ని బయటపెట్టాడు దేవపూర్ జమీందారు. బాణంతో అతన్ని హత్య చేశారు. నేను కొద్దిలో బతికి బయటపడ్డాను. ఈ మారువేషాలలో ఉండటమే వీళ్ళు హంతకులని తెలియపరుస్తోంది అన్నాడు సోమశర్మ. ఈ దేవపూర్ సంస్థానంలో మారువేషం వేసినంత మాత్రాన ఎవరినీ హంతకులుగా పరిగణించం. బాణం వేసి కబంధవర్మను హత్య చేశారనేటందుకు సాక్ష్యం ఉన్నట్టు లేదు. సరే, అంతా మేం న్యాయ విచారణ చేయగలం అన్నాడు దేవపూర్ జమీందారు. విజయవర్మను, పానయ్యను దేవపూర్ జమీందారు వెంట ఉన్న సైనికులు కైవసం చేసుకున్నారు. చేసేమిదేమీ లేక విస్తుపోయి చూస్తున్న భీమవర్మ అతడి తోటి సర్దారులు ముందు నుంచే ఖైదీలను నడిపించుకుపోసాగాడు. భీమవర్మ ఇక ఉండబట్టలేక, దేవపూర్ సంస్థాన శాసనాలకు మేం బద్దులం, ఇక్కడ కేవలం అతిథులం అన్న సంగతి కూడా మాకు తెలుసు. కాని కొసల్పూరు ప్రభువుకు వ్యతిరేకి అయిన వాణ్ణి మీరు సహించి వదలలేరు అని నమ్ముతున్నాం అని అన్నాడు. ఆ మాటలతో దేవపూర్ జమీందారు టక్కున ఆగిపోయాడు. సాలోచనగా భీమవర్మను సమీపించి తగు స్థాయిలో మంతనాలు జరిపాడు. తర్వాత అతడి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ, మనమంతా కొసల్పూరు ప్రభువుల అనుచరులమే.
బీసల్పూర్ ద్రోహులతో చేయి కలిపిన వాడెవడు ప్రాణాలతో నా దగ్గర నుంచి బయటపడలేడు. అలా అని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. సోమశర్మ, భీమవర్మలు ఆ మాటలతో పరవశులయ్యారు. పానయ్యకు పై ప్రాణం పైనే పోయినట్టయింది. కాలే పెనం మీద నుంచి మండుతూ ఉన్న పొయ్యిలో పడినట్టయింది పరిస్థితి అనుకున్నాడు విజయవర్మ. కాని విధికి తల ఒగ్గి గుండె బిగువుతూ ఊరుకున్నాడు. దేవపూర్ జమీందారు సైనికులు ఖైదీలను ముందు నడవమన్నారు. ఆ అడవి ప్రాంతం దాటి పట్టణం సమీపించేసరికి విజయవర్మకు హఠాత్తుగా కరుణ గుర్తుకొచ్చింది. కబంధవర్మ గుండెల్లో బాణం తగలగానే రేగిన గగ్గోలులో కరుణ ఏమైంది తను చూడనే లేకపోయాడు. కరుణ ఏమైనట్టు అని అడిగాడు పానయ్యను విజయవర్మ. ఏమైతేనేం ముందు మన సంగతి ఆలోచించు అన్నాడు పానయ్య. నడవండి అంటూ దేవపూర్ జమీందారు సైనికులు వాళ్లను గద్దించారు. మృత్యుముఖంలోకి సరాసరి నడుస్తున్నామనుకుంటూ పానయ్య, విజయవర్మలు భావించసాగారు. కొద్దిసేపటిలో వారు దేవపూర్ జమీందారు భవనం చేరుకున్నారు. మొదటి నుంచి దేవపూర్ జమీందారు కొసల్పూర్ పక్షం వాడే. ఏ పక్షం అనుకూలంగా ఉంటే ఆ పక్షంతో చేతులు కలిపే భీమవర్మ అంటే అతడికి మంట. బీసల్పూరు రాజపక్షం వారు బలవంతులు కనుకను వాళ్లను ఓడించాలంటే ఎవరు ఎంతటి సహాయం చేసినా తమకు ఉపయోగమే కనుకను కొసల్పూరు వాళ్ళు భీమవర్మను ఉపయోగించుకుంటున్నారు. భీమవర్మ నిలువెల్లా దగా కోరాననే సంగతి ఎరిగి ఉన్నాడు దేవపూర్ జమీందారు. సమయం చిక్కింది కనుక అతడి బద్ధ విరోధులైన విజయవర్మ ముఠా ద్వారా అతడి రహస్యాలు కనుక్కోవాలి అనుకున్నాడు. ఆ అవకాశం ఈనాడు లభ్యమైంది. న్యాయస్థానంగా ఏర్పడి ఉన్న మందిరంలో దేవపూర్ జమీందారు ఆసీనుడైనాడు. విజయవర్మను, పానయ్యను సైనికులు ఆయన ఎదుటకి తీసుకువచ్చారు. చిక్కాము, ఆ దేవదేవుడు తప్ప మనలను ఎవరూ రక్షించలేరు అని వాళ్ళిద్దరూ భావించసాగారు. రణరంగంలో వీరమరణం పొందవలసిన తనకు ఏ ఊరు పేరు లేని చావు సంప్రాప్తమవుతుందే అని విజయవర్మ దిగులు పడసాగాడు. దేవపూర్ జమీందారు పానయ్య, విజయవర్మల వైపు సాలోచనగా చూసి ఇలా అడిగాడు. నిజం చెప్పండి, మీరు ఏ పక్షం వాళ్ళు? ఇంతటి సూటి ప్రశ్న వస్తుందని పానయ్య, విజయవర్మ భావించి ఉండలేదు. తమని బీసల్పూరు వాళ్లనుగా భీమవర్మ చెప్పిన సంగతి దేవపూర్ జమీందారు నమ్మి ఉంటాడని తలచిన వారికి ఈ ప్రశ్న ఆశ, ఆశ్చర్యం కూడా కలిగించింది. అయినా నిజం చెప్పక తప్పదు. అబద్ధం చెప్పి నమ్మించేందుకు ఆవగింజంత కూడా అవకాశం లేదు. తమని కోసల్పూరు పక్షీయులు పట్టి బంధించటంతో తాము బీసల్పూరు పక్షీయులని తేలిపోతూనే ఉన్నది కదా. దేవపూర్ జమీందారు ప్రశ్నకు విజయవర్మ ఇలా జవాబు చెప్పాడు. నేను బీసల్పూరు పక్షం వాణ్ణే, ఇతడు మాత్రం ఏ పక్షానికి చెందడు. ఒకానొక సందర్భంలో నాతో స్నేహం కలిసి అప్పటి నుంచి నాకు అండగా ఉంటున్నాడు. ఇతడి పేరు పానయ్య, పడవలు నడిపే వృత్తి. కల్లాకపటం లేకుండా విజయవర్మ ఇచ్చిన ఈ జవాబుతో దేవపూర్ జమీందారు సంతృప్తి చెందినట్టు కనిపించాడు. అతడి ముఖాన చిరునవ్వు కదిలింది. నువ్వు అభయవర్మకు తగిన పుత్రుడివి అనిపించావోయ్ విజయవర్మ అన్నాడు. మీ తండ్రిని నేనెరుగుదును. కాల పరిస్థితులకు అనుగుణంగా మనం కదలకపోతే ఎంత ప్రమాదకరమో మీ తండ్రి జీవితమే మనకు నేర్పుతుంది. మీ తండ్రి చిత్రహింసలకు గురి అయి మరణించాడనేది దేశంలో అంతా ఎరిగిన విషయమే. నేను కొసల్పూరు వాణ్ణి, అయినా నిన్ను క్షమించి వదులుతున్నాను. మరి పానయ్య సంగతి అన్నాడు విజయవర్మ జమీందారు అన్న వాక్యంలోని అర్థాన్ని గ్రహించి. వదలవలసిన పనిలేదు. వాణ్ణి గురించి చాలా కాలంగా నేను వింటున్నాను. ఈ ప్రాంతంలో అంత పేరు మోగిన దగాకోరు మరొకడు ఉండడు. గొంతుకు ఉచ్చు తగిలిస్తే కాస్త బాధపడినా వాడికి ఇతరులకి తర్వాత ఎంతో హాయి అన్నాడు జమీందారు. జమీందారు మాటలు వింటుంటే పానయ్యకు నిజంగానే గొంతుకు ఉచ్చు బిగిస్తున్నట్టు తోచింది. దీనంగా విజయవర్మ కేసి చూశాడు. విజయవర్మ గట్టిగా నిశ్చయానికి వచ్చిన వాడిలా తల పంకించి దేవపూర్ జమీందారు కేసి తిరిగి ఇలా అన్నాడు. మీ దయకు పాత్రుణ్ణైనందుకు నేనెంతో గర్విస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు కొసల్పూరు, బీసల్పూరు రాజవంశీకుల తగాదాలతో ఏమాత్రం ప్రసక్తి లేదు. భీమవర్మ, సోమవర్మలు నా తండ్రికి నాకు చేసిన అన్యాయాలకు బదులుగా పగ తీర్చుకోవటమే నా ఉద్దేశ్యం. కనుక నన్ను క్షమించదలిస్తే నా స్నేహితుడైన ఈ పానయ్యను క్షమించమని కోరిక. విజయవర్మ గంభీర స్వరంతో ఇలా అనేసరికి దేవపూర్ జమీందారు ముఖంలో క్షణకాలం కలవరపాటు కనపడింది. ఒక్కమారు దీర్ఘంగా నిట్టూర్చి,
సరే, మీ ఇద్దరిని వదిలిపెడుతున్నాను. మీరు మాత్రం ఇటుపైన నా కంటికి కానీ, నా సైనికుల కంటికి కానీ ఈ పరిసరాలలో కనపడకూడదు సుమా! పొండి అన్నాడు. విజయవర్మ, పానయ్య జమీందారుకు నమస్కరించి స్వేచ్ఛగా బయటకు వచ్చేశారు. ఇక ఆ ప్రాంతాన్నించి ఎంత త్వరగా బయటపడి తమ తమ నివాసాలకు చేరితే అంత శ్రేయస్కరమని వాళ్లకు తెలియనే తెలిసింది. అందులోనూ భీమవర్మ సైనికుల బారి నుండి తప్పించుకోవటం ముఖ్యం. వాళ్ళిద్దరూ అడ్డదార్ల వెంట నడిచి అడవి చేరుకునేసరికి సూర్యాస్త సమయం కావచ్చింది. విజయవర్మ, పానయ్య ఆకలితో నకనకలాడిపోతున్నారు. ముందు భోజనం, తర్వాత విశ్రాంతి తప్ప చేయగల పని కూడా వాళ్లకు తోచలేదు. నేను నా రహస్య గృహానికి వెళుతున్నాను. నువ్వు సత్రం చేరుకుంటావా అని అడిగాడు పానయ్య విజయవర్మను. అదే ఆలోచిస్తున్నాను. మనం తలపెట్టిన కార్యం పూర్తి కాకపోయినా కొంతవరకైనా ఫలించింది. కరుణను రక్షించి వెంట తీసుకురాలేకపోయినా ఆ బలవంత పెళ్లి నుంచి రక్షించగలిగాం. ముందు కర్తవ్యం రేపు ఆలోచించవలసిందే. నేను సత్రానికి వెళతాను అన్నాడు విజయవర్మ. పానయ్య అడవిలోని తన రహస్య గృహం వైపు నడిచాడు. విజయవర్మ సరాసరి సత్రం కేసి నడవసాగాడు. కాని అతడు సత్రం సమీపించకముందే అతడిని వెతుక్కుంటూ ఇద్దరు అనుచరులు రావటం కంటపడింది. విజయవర్మ ఏదో ప్రమాదం సంభవించింది అనుకుంటూ వారికి త్వర త్వరగా ఎదురు వెళ్ళాడు. అనుచరులిద్దరూ విజయవర్మను సమీపించారు. ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్ల ముఖ కవళికలను చూసేసరికి విజయవర్మకు వాళ్ళు ఏదో శుభవార్త తెస్తున్నారు అనిపించింది. ఏమిటి విశేషాలు అన్నాడు విజయవర్మ ఎంతో ఆత్రంగా. చాలా ఉన్నాయి. సత్రం చేరగానే అన్నీ చెబుతాం. ముందు ఈ ఉత్తరం చూడండి అంటూ అనుచరులలో ఒకడు ఒక ఉత్తరం విజయవర్మకు ఇచ్చాడు. విజయవర్మ ఉత్తరం 1-2 మార్లు చదువుకున్నాడు. చంద్రదుర్గాధిపతి బీసల్పూరు రాజు నుంచి పిలుపు రాగా తన అనుచరులతో బయలుదేరి వెళ్లిపోయాడు. అక్కడికి 20 మైళ్ల దూరంలో బిసల్పూరు, కోసల్పూరు సేనల మధ్య పెద్ద యుద్ధం పొసగే సూచనలు ఉన్నట్టు తెలిసి అతడికా పిలుపు వచ్చింది. విజయవర్మను జాగ్రత్తగా మసులుకోవలసిందని, అనుచరులతో కలిసి ఏ నిమిషానికైనా సరే యుద్ధానికి బయలుదేరేందుకు తయారు కావాల్సిందని హెచ్చరిస్తూ వ్రాసిన ఉత్తరం అది. ఆ ఉత్తరం విజయవర్మకు అపరిమితమైన ఆనందాన్ని కలిగించింది. ఎట్టకేలకు కొసల్పూరు రాజ్య ప్రాంతం రణరంగం కాబోతున్నందుకు అతడికి చాలా సంతోషం కలిగింది. ఈ దెబ్బతో భీమవర్మ దర్పం ఏమిటో తెలిసిపోతుందని, అసలు అతడు విడిది చేసి ఉన్న నర్మదా నది తీరపు భవనమే కథన రంగం కాగలదని విజయవర్మ భావించాడు. అనుచరులతో కలిసి విజయవర్మ సత్రం చేరాడు. అక్కడ పరిస్థితి అంతా కోలాహలంగా ఉంది. వేగు చూడబోయిన కొందరు రకరకాల వార్తలు పట్టుకొచ్చారు. వందలు, వేల సంఖ్యల్లో ఎన్నో సైన్యాలు అడవిదారుల వెంట కదలి వస్తున్నట్టు వారు చెప్పసాగారు. ఈ అడవిలో చెట్ల కంటే అందులో తిరుగులాడే సైనికుల సంఖ్య అపారం. నా కళ్ళతో నేను చూశా అన్నాడు ఒకడు. అనుచరులు చెప్పే ఈ వార్తలు వింటూ విజయవర్మ భోజనం ముగించాడు. అప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది. అనుచరులలో కొందరు నిద్రిస్తూ ఉండగా మరికొందరు వంతులు ప్రకారం ఆ చుట్టుపట్ల కావలి కాయటానికి నియమించి తను నిద్రించాడు. తెలతెలవారుతుండగా విజయవర్మకు మెలకువ వచ్చింది. సైనిక దుస్తులు ధరించి స్వయంగా ఆ చుట్టుపట్ల పరిస్థితులు ఎలా ఉన్నది చూచి వచ్చేందుకని బయలుదేరాడు. అడవి ప్రాంతం ఇంకా మసక చీకటిగానే ఉన్నది. జాగ్రత్తగా దారి చూసుకుంటూ విజయవర్మ ఆ చెట్ల మధ్య నడవసాగాడు. అలా కొంత దూరం నడిచేసరికి హఠాత్తుగా అతడి చెవులకు దగ్గరలోనే పెద్ద ధ్వని వినపడింది. ఆ క్షణంలో విజయవర్మ వర నుంచి కత్తిలాగి ఆ ధ్వని వచ్చిన వైపు పరిగెత్తసాగాడు. గుబురు చెట్లు దాటుకుని ఒక ఖాళీ మిట్టం ప్రదేశం దగ్గరకు వచ్చేసరికి విజయవర్మ నిశ్చేష్టుడయ్యాడు. ఒకే ఒక వ్యక్తిని 5-6 సైనికులు చుట్టుముట్టారు. కత్తులతో నరకబోతున్నారు. చుట్టుముట్టబడిన ఆ వ్యక్తి సైనికుల కత్తి దెబ్బలను కాచుకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా వారిని గాయపరుస్తున్నాడు. వస్తున్నా, భయపడకు, నిలబడు, ధైర్యంగా నిలబడు అని కేకలు వేస్తూ విజయవర్మ ఆ యోధులకేసి పరిగెత్తసాగాడు. అలా యుద్ధానికి తలపడిన వాళ్ళెవరో అతడికి తెలీదు. కానీ ఒకే ఒక వ్యక్తిని 5-6 యోధులు చుట్టుముట్టి హతమార్చటం మాత్రం అధర్మంగా కనపడింది విజయవర్మకు. నిస్సహాయుడైన ధైర్యంతో అంతమంది శత్రు సైనికులను కత్తితో జవాబు చెబుతున్న వీరుడు విజయవర్మ మాటలతో ఎక్కడలేని ఉత్సాహం తెచ్చుకుని ఒకరి తర్వాత ఒకరిని గాయపరచసాగాడు.
అంతలో విజయవర్మ వెనక నుంచి ఆ సైనికులను ఎదుర్కొన్నాడు. విజయవర్మ సమీపించేసరికి ఆ వీరుని కత్తి దెబ్బకు ఒక సైనికుడు కూలాడు. మరొకడు గాయపడి బాధతో విలవిల తన్నుకుంటున్నాడు. విజయవర్మ రావటంతో తక్కిన సైనికులు హడలెత్తి పలాయనమయ్యారు. అలా పలాయనమైపోతున్న సైనికులలో ఒకరిని విజయవర్మ, వేరొకణ్ణి ఆ వీరుడు కత్తికి బలి చేశారు. ఆ తర్వాత ఒకరిని మరొకరు అప్పుడే గుర్తించినట్టు ఎదురుబుదురుగా నిలబడిపోయారు. సమయానికి సహాయపడ్డారు. మీరెవరు అని అడిగాడు ఆ వీరుడు విజయవర్మను. విజయవర్మ ఆ వీరుడి కంఠస్వరంలోని హుందాను, గాంభీర్యాన్ని చూసి నివ్వెరపోయాడు. ఆ నిమిషంలోనే అతడు మామూలు సైనికుడు కాదని, తగినంత ప్రాముఖ్యం గలవాడే అయి ఉంటాడని గ్రహించాడు. నేను రావటం కొంచెం ఆలస్యమైంది. నాది సమయానికి అంతగా అక్కరకు రాని సహాయం అయినందుకు విచారిస్తున్నాను. నేను రాకపోయినా మీరు ఆ సైనికులనందరినీ పరిమార్చి ఉండేవారు అన్నాడు విజయవర్మ. విజయవర్మ మాటలకు ఆ వీరుడు జవాబిచ్చేంతటలో ఒక్కసారిగా పరుగెత్తి వస్తున్న గుర్రపు దళం చేసే ధ్వని వినపడింది. కాసేపటికల్లా 4-5 వందల మంది అశ్వసైనికులు అక్కడికి వచ్చి ఆగారు. వాళ్ళ దళనాయకుడు ముందుగా అశ్వాన్ని దిగి ఆ వీరుణ్ణి సమీపించి, ప్రభువుల ఆజ్ఞ ప్రకారం నా దళంతో వచ్చాను. చంద్రదుర్గాధిపతి 1000 మంది సైనికులతో ఈ సాయంకాలానికల్లా వస్తారు. తమ ఆజ్ఞ అన్నాడు. అదిగో ఆ చెట్ల వెనకనే మన గుడారాలు ఉన్నాయి. ముందు చేయవలసినదేమిటో నిర్ణయిస్తాను. సైనికులందరూ గుర్రాలు దిగి ఇక్కడే ఉండేట్టు ఆజ్ఞాపించి నువ్వు ఈయన కలిసి ఆ గుడారాల వద్దకు రండి అని చెప్పి ఆ వీరుడు వెళ్ళిపోయాడు. విజయవర్మకు ఇదంతా ఆశ్చర్యం కలిగించింది. కాసేపటిలో అశ్వదళ నాయకుడు సైనికులకు వారి విధులు చెప్పి విజయవర్మ దగ్గరకు వచ్చాడు. ఎంతో కుతూహలంగా ఉన్న విజయవర్మ దళనాయకుణ్ణి ఆ వీరుడెవరని ప్రశ్నించాడు. ఎవరో తెలియదా, బీసల్పూరు ప్రభువు అన్నాడు దళనాయకుడు. విజయవర్మ ఆశ్చర్యానికి అంతులేకపోయింది. తలవని తలంపుగా తను సరాసరి బిసల్పూరు ప్రభువుకే సాయం వచ్చినందుకు తనను తాను అభినందించుకున్నాడు. భీమవర్మ సోమశర్మల అంతం కనుక్కునేందుకు సహాయం వచ్చింది కదా అన్న ఉత్సాహంతో విజయవర్మ దళనాయకుడితో కలిసి బీసల్పూరు ప్రభువు విడిసి ఉన్న గుడారాలకేసి బయలుదేరాడు. బీసల్పూరు ప్రభువు విజయవర్మను గౌరవపూర్వకంగా తన గుడారంలోకి ఆహ్వానించాడు. అతిథి మర్యాదలను జరిపి తర్వాత సంభాషణ ప్రారంభించాడు. నేనెవరో ఈసరికి మీకు తెలిసే ఉంటుంది. ఇక మీ సంగతి నాకు తెలియచెప్పండి అని అడిగాడు. నా పేరు విజయవర్మ అని తప్ప అంతకన్నా తను చెప్పుకోగలిగిందేమీ ఉన్నట్టు కనపడలేదు. అయినా ఏముంది, తనింతవరకు ఏ గొప్ప యుద్ధంలోనూ పాల్గొన్నది లేదు. పెద్ద సాహసకృత్యాల నెరపి ఉండలేదు. నా పేరు విజయవర్మ అని మాత్రం చెప్పగలిగాడు విజయుడు. మిమ్మల్ని గురించి నేను తెలుసుకోవలసింది ఇంతేనా అని ప్రశ్నించాడు బీసల్పూరు ప్రభువు. తర్వాత తల పంకిస్తూ ఇలా అన్నాడు. మీరు ఏ పక్షం వాళ్ళు? బీసల్పూరా, కోసల్పూరా? నేను బీసల్పూరు పక్షం వాణ్ణే అన్నాడు విజయవర్మ గంభీర స్వరంతో. ఈ మాటకు రుజువేమైనా ఉందా అని అడిగాడు బీసల్పూరు ప్రభువు అనుమానిస్తూ. కాని అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, మిమ్మల్ని అనుమానించటానికి అనుకోవద్దు. ఈనాటి పరిస్థితులలో ఎవరు ఏనాటికి ఎలా మారిపోతారో చెప్పలేము అన్నాడు. తనను అనుమానించేసరికి విజయవర్మకు ఎక్కడలేని కోపం వచ్చింది. నేను చంద్రదుర్గాధిపతిని ఎరుగుదును. నా గురించి ఆయనకు బాగా తెలుసు అన్నాడు విజయవర్మ. చంద్రదుర్గాది పేరు చెవిన పడేసరికి బీసల్పూరు ప్రభువు ముఖం ప్రసన్నమైంది. సరే, ఇక నీ గురించి నాకు అనుమానాలేవీ లేవు. ఈ ఉన్న సైన్యంతో దేవపూర్ జయించవచ్చునని నేను అభిప్రాయపడుతున్నాను. నాకన్నా నీవు ముందు నుంచి ఈ ప్రాంతంలో ఉన్నవాడివి కనుక నీ అభిప్రాయం అడుగుతున్నాను. దాపరికం లేకుండా మాట్లాడు అన్నాడు బీసల్పూరు ప్రభువు. క్షణకాలం ఆలోచించాడు విజయవర్మ. మన సైనిక బలం ఎంతో తెలిస్తే నేను మీకు తగిన సలహా ఇవ్వగలను అన్నాడు. నా వెంట గుర్రపు దళం, కాల్బలం అంతా కలిసి 7-8 వందల మంది ఉంటారు. సాయంకాలానికి దాదాపు 1000 మంది సైనికులతో చంద్రదుర్గాధిపతి మనకు సాయం వస్తాడు అన్నాడు బీసల్పూరు ప్రభువు. అలాంటి పక్షంలో మనం దేవపూర్ను పూర్తిగా జయించలేకపోయినా శత్రువుల్ని దెబ్బతీయవచ్చు అన్నాడు విజయవర్మ. అయితే మన వ్యూహం ఏమిటి అని అడిగాడు బీసల్పూరు ప్రభువు. మనం ఎంత హఠాత్తుగా దేవపూర్ మీద దాడి చేయగలిగితే విజయం అంతగా మనకు సుకరమవుతుంది.
దేవపూర్కు ఈ అడవికి మధ్య ఉన్న మైలు పొడవు ఖాళీ ప్రదేశాన్ని శత్రువులు చూడకుండా మనం దాటితే వాళ్లను నిరాయుధులుగానే మనం నుగ్గు నుగ్గు చేయవచ్చు అని చెప్పాడు విజయవర్మ. సరే, దాడికి ఏర్పాట్లు చేయించు. ఈ పరిసరాలు బాగా తెలిసిన వాడివి కనుక ఈ కార్యభారం నీ మీదనే ఉంచుతున్నా అంటూ బీసల్పూరు ప్రభువు గుడారాల్లోంచి లేచాడు. విజయవర్మ ఆజ్ఞ మేరకు బీసల్పూరు అశ్విక దళాలు ముందు కదిలాయి. వెనుక బారులు తీరి పదాతి సైనికులు నడవసాగారు. విజయవర్మ బీసల్పూరు ప్రభువు 2 ఉత్తమ అశ్వాలను అధిరోహించి సైన్యానికి ముందు బయలుదేరారు. కొద్దిసేపట్లో సైన్యమంతా దేవపూర్ వైపు అడవి చివరకు చేరారు. బీసల్పూరు ప్రభువుతో విజయవర్మ సంప్రదించాడు. ముందు గుర్రపు దళం శరవేగంతో ఆ ఖాళీ ప్రదేశాన్ని దాటి అక్కడికి చేరువలో ఉన్న దేవపూర్ పులిమేరను ఆక్రమించాలి. వెనుకనే కాల్బలం వచ్చి చేరితే తర్వాత ముందుకు చొచ్చుకుపోవచ్చు. బీసల్పూరు ప్రభువు ఆజ్ఞాపించాడు. మొత్తం గుర్రపు దళం అడవి నుంచి బయటకు వచ్చి శరవేగంతో దేవపూర్ కేసి పరిగెత్తసాగింది. అదే సమయంలో దేవపూర్లో గుడిగంటలు మోగజొచ్చాయి. హెచ్చరిస్తూ తప్పెటలు బాకాలు మోగాయి. మనం రావటాన్ని శత్రువులు పసికట్టారు. అయినా పర్వాలేదు, ముందు మనం ఆ కనపడే పొలిమేర ప్రాంతంలోని ఇళ్లను ఆక్రమించుకోగలిగితే వాటిని రక్షణగా పెట్టుకుని శత్రువులను నిలువరించవచ్చు అన్నాడు విజయవర్మ. మంచి ఆలోచన. మనం పట్నాన్ని ఆక్రమించుకోలేకపోయినా కనీసం కాలు పెట్టగలిగితే అంతే చాలు. సాయంకాలానికల్లా మనకు చంద్రదుర్గాధిపతి బలాలు సాయంగా వస్తాయి. అప్పుడు మొత్తం శత్రు సైన్యాలను మట్టు పెట్టవచ్చు అని జవాబిచ్చాడు బీసల్పూరు ప్రభువు. బీసల్పూరు గుర్రపు దళం దేవపూరు పొలిమేరలను సమీపించింది. మొత్తం మీద విజయవర్మ ఎత్తు కొంతవరకు విజయం సాధించినట్టే కనపడింది. హఠాత్తుగా వచ్చిన దాడిని ఎదుర్కొనేటందుకు సర్వసన్నద్ధంగా లేని భీమవర్మ సైనికులు 4-5 చొప్పున వచ్చి బీసల్పూరు గుర్రపు రౌతులను ఎదుర్కోవటానికి ప్రయత్నం చేశారు. కాని అలాంటి సైనికులందరూ గుర్రపు రౌతుల చేతిలోని ఈటెళ్లకు ఇట్టే బలి అయిపోయారు. ఇక పట్నంలోని ఇతర ప్రాంతాలలో బాకాల మోత, సైనికుల కోలాహలము ఎక్కువైపోయింది. భీమవర్మ తన సైనికులందరినీ ఎదురుదాడికి సమీకరిస్తున్నట్టు ఆ సందడి తెలియచెబుతూనే ఉంది. 4 బజార్లు కలిసే కూడలి స్థలాన్ని ఆక్రమించుకుని విజయవర్మ సైనికులను, గుర్రపు రౌతులను 4గా విభజించి 4 బజారుల మోగుదల చివరలా రక్షించుకు యత్నించాడు. సైనికులు బజారు వరుసలలో ఉన్న ఇళ్ల తలుపులు బద్దల కొట్టి ఇళ్లల్లో ఉన్న సామానంతా వీధి మొగలో దొంతరులాగా పేర్చసాగారు. కుర్చీలు, మంచాలు, తలుపులు ఏవి దొరికితే అవి తెచ్చి వీధి మొగను పెద్ద ఎత్తున పేర్చారు. వాటి వెనుకన ధనుర్బాణాలు ధరించిన కాల్బల సైనికులు, వాళ్లకు కొంచెం వెనుకగా ఈటెలు, బల్లెలు పట్టి సిద్ధంగా ఉన్న గుర్రపు రౌతులు సమాయత్తమయ్యారు. కాసేపటికల్లా భీమవర్మ తన సైనికులతో ఎదురు ముట్టడి ప్రారంభించాడు. కూడలి స్థలం మీద దేవపూర్ జమీందారు నాయకత్వంలో ఉన్న సైనికులు, వీధి కొసల వైపు నుంచి భీమవర్మ, అతని అనుచరుల నాయకత్వంలో ఉన్న సైనికులు బాణాల వర్షం కురిపించసాగారు. అక్కడ ఎదురుదాడిని నడుపుతున్నది స్వయంగా భీమవర్మేనని విజయుడు గ్రహించాడు. కవచం ధరించి కత్తి ఝుళిపిస్తూ భీమవర్మ తన సైనికులను ఉత్సాహపరుస్తున్నాడు. విజయవర్మ కంటపడగానే, రామ్సింగ్, అడుగో మన బద్ద శత్రువు విజయవర్మ. వీణ్ణి ఈసారి ప్రాణాలతో వదలకూడదు. ప్రాణాలతో పట్టి బంధించినా సరే, తల నరికి తెచ్చినా సరే, అంతా మీ ఇష్టం. ముందుకు అంటూ భీమవర్మ కేకలు పెట్టసాగాడు. రామ్సింగ్ పేరు వినేసరికి విజయవర్మ నిశ్చేష్టుడయ్యాడు. తను రామసింగు మునుపు ప్రాణ స్నేహితులు. శబ్దవేది ముసలి గంగులను బాణంతో హతమార్చినప్పుడు దానికి కట్టి ఉన్న లేఖలో రామ్సింగ్ సోమ్నగర్ తగలపెట్టినట్టు రాసి ఉంది. ఆనాటి నుంచి క్రమక్రమంగా ఇద్దరు ప్రబల శత్రువులయ్యారు. ఈనాటికి పగ తీర్చుకునే అవకాశం చిక్కింది కదా అని విజయవర్మ ఎంతో సంతోషించాడు. ఇంతలో వీధి మొగను పేర్చిన ఆటంకాలను ఒక మూల ఛేదించి రామ్సింగ్ లోపలకు చొరబడ్డాడు. రామ్సింగ్ తో బాహాబాహి యుద్ధానికై ఊవిళ్ళూరుతున్న విజయవర్మ ఒక్క దూకులో ముందుకు పోయి అతడితో కత్తి యుద్ధానికి తలపడ్డాడు. 4-5 నిమిషాల పాటు పోరు జరిగేసరికి విజయలక్ష్మి ఎవరిని వరించబోతోందో అందరికీ తెలిసిపోయింది. అలసిపోయిన రామ్సింగ్ ఒక్కొక్క అడుగే వెనక్కి వేస్తూ తన సైనిక సమూహం కేసి జరగసాగాడు. అపరిమితమైన ఉత్సాహంతో, పౌరుషంతో విజయవర్మ కవ్విస్తూ కత్తి తిప్పసాగాడు.
సరిగా వీధికి అడ్డంగా పరిచి ఉన్న రక్షణలను సమీపించేసరికి చెల్లాచెదురై ఉన్న మంచాలు, కుర్చీలు అక్కడ పొర్లాడుతున్న యోధుల కాళ్లకు తగిలాయి. వాళ్ళు కాలు జారి అటూ ఇటూ పడిపోసాగారు. అలాంటి స్థితిలో రామ్ సింగ్ కాలు జారటం, మరుక్షణాన విజయవర్మ కత్తి వెళ్లి అతని తలను మొండెం నుంచి వేరు చేయటం ఒక్కసారిగా జరిగిపోయాయి. ఆ దృశ్యం చూసిన బీసల్పూరు సైనికులు జయ జయ ధ్వానాలు చేశారు. భీమవర్మ సైనికులు భీతితో వెన్నిచ్చి పరిగెత్తసాగారు. భీమవర్మ చేసిన హెచ్చరికలను కాని, ఇచ్చిన ఆజ్ఞలను కాని, పిరికి గుండెతో పారిపోతున్న సైనికులను ఆపి, తిరుగా యుద్ధానికి తలపడేటట్టు చేయలేకపోయాయి. నీ సాహసానికి, చాకచక్యానికి చాలా సంతోషించాను. భీమవర్మ సైనికులు వెన్నిచ్చి పారిపోతున్నారు. ఇదే అదునులో నర్మదా నదీ తీరంలో వాళ్ళ ముఖ్య భవనాన్ని కూడా ముట్టడిస్తే మనం పూర్తిగా జయించగలము అనుకుంటున్నాను. ఈ విషయంలో నీ అభిప్రాయమేమిటి? అని అడిగాడు బీసల్పూరు ప్రభువు. విజయుడు మారు ఆలోచన లేకుండా ఈ ప్రయత్నానికి అంగీకరించాడు. నర్మదా నదీ తీర భవనంలో కరుణ బందీకృతురాలై ఉన్నది. ఆమెను ఎంత త్వరగా తను విముక్తురాలని చేయగలిగితే అంత క్షేమమని విజయవర్మ తలపోశాడు. భవనం కోసం ఎంతో పోరు జరపవలసి వస్తుందని భావించిన విజయవర్మ నిరాశ చెందాడు. భవన ముఖద్వారం వద్ద ఎదురించిన కొద్దిపాటి సైనికులను, లోపల తలబడిన కొద్దిమందిని హతమార్చటం త్రుటిలో జరిగిపోయింది. భవనంలోని ఏ ప్రాంతంలో కరుణ బంధింపబడి ఉన్నదో తెలియని విజయవర్మ ప్రతి గది తలుపులను సైనికుల సహాయంతో బద్దలు కొట్టించి వెతకసాగాడు. కాని ఎంత వెతికినా కరుణ కనపడనేలేదు. నిరాశతో భవనం మెట్లు దిగి కిందకి వస్తున్న విజయవర్మకు హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. అతడు సరాసరి భవనం చివరి మెట్ల వరకు ఎక్కి ఒక మూలని బురుజులా ఏర్పడి ఉన్న ఒక చోటు నుంచి అడవికేసి చూశాడు. 40-50 మంది గుర్రపు రౌతులు, కొంతమంది కాల్బలము అడవికేసి హుటాహుటిని పారిపోతూ ఉండటం విజయవర్మ కంటపడింది. వారు తప్పక భీమవర్మ వాళ్లే అయి ఉంటారని, కరుణను కూడా బంధించి వెంట తీసుకుపోతున్నారని విజయవర్మ గ్రహించాడు. విజయవర్మ తన సైనికులను వెంట పెట్టుకుని భీమవర్మను వెంబడించాడు. కొద్దిసేపటిలో అడవి సమీపించి సైనికులకు హెచ్చరిక చేసి లోపలకు జొరపడ్డాడు. మరుక్షణానే గొప్ప యుద్ధం జరుగుతున్న కోలాహలం అతనికి వినవచ్చింది. ఆ కోలాహలం అడవిలోని దేవాలయ ప్రాంతం నుంచి వస్తున్నట్టు విజయవర్మ గుర్తుపట్టగలిగాడు. సైనికులను ఆ వైపు కదలండి అని ఆజ్ఞ చేయించటంతో పడవల పానయ్య ఒక చెట్టు మీద నుంచి కిందకి దూకి, విజయ, ఇదే మనకు మంచి సమయం. భీమవర్మతో చండీదాసు స్వయంగా పోరాడటానికి తలపడ్డాడు. పద త్వరగా అంటూ కేక పెట్టాడు. విజయవర్మ ఆ ప్రాంతానికి వెళ్లేసరికి యుద్ధం దాదాపు ముగిసింది. చండీదాసు పారిపోతున్న భీమవర్మ అనుచరులు కొద్ది మందిని వెంటాడేందుకు తన అనుచరులను ఉసిగొలుపుతున్నాడు. చండీదాసును చూడగానే విజయవర్మ, కరుణ ఎక్కడ ఉంది? భీమవర్మ, సోమశర్మలు పారిపోయారా? అని ఆత్రంతో అడిగాడు. జవాబుగా చండీదాసు పెద్ద నవ్వు నవ్వి, కరుణ ఇక్కడే ఉంది. భీమవర్మ, సోమశర్మలు వాళ్ల పాపాలను తలుచుకుంటూ ప్రాణాలు వదిలారు. కత్తిపోటుకు చచ్చిన భీమవర్మ, బాణం దెబ్బకు ప్రాణాలు వదిలిన సోమశర్మ ఇక్కడే ఉన్నారు. సోమ్నగర్ తగలపెట్టిన రామ్సింగ్ తప్పించుకున్నాడు అన్నాడు. రామ్సింగ్ తప్పించుకుపోలేదు. ఇంతకు ముందే నేను వాడిని తుదముట్టించాను అన్నాడు విజయవర్మ. ఈ జవాబుతో చండీదాసు పరమానంద భరితుడయ్యాడు. అయితే ఇక శత్రుశేషం లేదు. నీ తండ్రి అభయవర్మను చిత్రవధ చేసి చంపిన హంతకులకు తగిన శాస్తి జరిగింది. నా కోరిక నెరవేరింది. ఉన్నదల్లా ముందు కరుణతో నీ వివాహం. ఈ దేవాలయంలోనే అది జరిపేద్దాం అన్నాడు చండీదాసు. అక్కడే ఆ నిమిషాన కరుణతోటి విజయవర్మ వివాహం జరిగిపోయింది. ఆయుధాలు ధరించిన చండీదాసు అనుచరులే పెండ్లి పెద్దలు, అతిథులును. అందరి ముఖాలలో ఆనందం వెల్లివిరిసింది. చండీదాసు ఇలా అనుకున్నాడు. ఇక మనం సోమ్నగర్కు బయలుదేరుతున్నాం. ఆ ప్రాంతం అంతా నీ తండ్రిదే. భీమవర్మచే సర్వనాశనం చేయబడిన ఆ భవనాలను, వాటిని తిరుగా నిర్మిద్దాం. ఇక మన జీవితాలు ప్రశాంతంగా గడుపుదాం అంటూ చండీదాసు ప్రోత్సహించాడు. మరి చంద్రదుర్గాధిపతిని కలుసుకోవటం ఎప్పుడు? ఆయన కరుణను పెంచిన తండ్రి కదా అన్నాడు ఆత్రంతో విజయవర్మ. చంద్రదుర్గాధిపతిని కలుసుకుందాం. వివాహం సంగతి నేను ఆయనకు కబురు చేస్తాను. ముందు సోమ్నగర్కు బయలుదేరాలి అన్నాడు చండీదాసు. అయితే నేను సోమ్నగర్కే. నా రహస్య గృహాన్ని ఇంతటితో వదిలేస్తున్నాను అన్నాడు పడవల పానయ్య. పానయ్య మాటలకు అందరూ నవ్వారు.
విజయవర్మ కరుణులకు అటూ ఇటూ పానయ్య చండీదాసులు నడువగా విజయధ్వానాలు చేస్తున్న సైనికులు అనుచరులు వెంటరాగా అందరూ సోంనగర్ కేసి బయలుదేరారు. శబ్దవేది ముగిసింది.